నమస్తే స్వామి. నమస్తే అమ్మా. ఎన్నో రోజుల నుండి మీరు అన్నమయపురం రావాలని సంకల్పించుకున్నాం స్వామి. మిమ్మల్ని ఆహ్వానించడం కూడా జరిగింది. అదెందుకో ఈరోజు పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మీరు అమ్మవారి స్వరూపంగా దయచేశారు. చాలా సంతోషంగా ఉంది స్వామి. ఈ మీ రాకలో ఇంతకుముందు రాకపోవడానికి ఇప్పుడు రావడానికి ఏదైనా పరమార్థం ఉందా స్వామి? పరమార్థం భగవతేచ్ఛ. ఆ రోజు రావాలని మేము అన్ని ఏర్పాట్లు చేశాము స్వామి. చిన్న కారణం వలన ఆల్ ఇండియా సాధు సంత్ ప్రెస్ ఒకటి మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు, ముంబైలో. స్వామి, ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను అక్కడ వెళ్ళడం వల్ల ఇక్కడ రాలేకపోయాను. భగవత్ చింత ఆ రోజు రాలేకపోవడం, ఈరోజు రావడం, ఇది శ్రావణ మాసంలోనే చాలా పవిత్రమైన రోజు ఈరోజు. అది స్వామివారి యొక్క కృప, మనందరి యొక్క సుకృతంగా ఈరోజు ఇక్కడ వచ్చానన్నమాట. స్వామి, మీరు 12 ఏళ్ళు తపస్సు చేశారు అని విన్నాను స్వామి. ఎక్కడ చేశారు? మీ స్వత్సంకల్పమా లేదా ఏదైనా ఎవరైనా గురువు మిమ్మల్ని ఆదేశించారా తపస్సుకి? మొదట నా స్వయం సంకల్పమే. నా సంకల్పమే. మా గురువుగారి యొక్క సపోర్ట్ నాకు బాగా తోడైంది. వారు నాకు ఇచ్చిన శక్తిపాత దీక్ష, మంత్రోపదేశ మహిమ, ఆ మంత్రం యొక్క జపశక్తి అనేది నన్ను సంకల్పము దృఢంగా నిలబడేటట్టుగా చేసి 2011లో మా ఆశ్రమానికి వచ్చి, బిజ్వార గ్రామానికి వచ్చి, అక్కడే సుస్థిరంగానే ఇన్నేళ్ళు తపస్సు చేస్తూ ఇప్పటికి కూడా అదే అనుష్ఠానంలోనే, అదే తపస్సులోనే ఉన్నాను. ఇప్పుడు జనబాహుల్యంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది పెద్దలు, కొంతమంది ప్రముఖులు నన్ను చెప్పారనమాట. అయ్యా, మీరు అక్కడ అనుష్ఠానానికే పరిమితం అయితే ఎట్లాగా, తిరగండి, జనాల లోపలికి తిరగండి, జ్ఞాన ప్రచారం చేయండి, ధర్మ ప్రచారం చేయండి అని. వాళ్ళు మహాత్ములే, చాలా గొప్ప గొప్ప వాళ్ళే నన్ను ప్రేరేపించారు. జేర్ స్వామి కూడా నన్ను ప్రేరేపించారు. చిలుకూరు బాలాజీ రంగరాజన్ స్వామీజీ కూడా నన్ను ప్రేరేపించారు. వాళ్ళ యొక్క ప్రేరణాత్మకంగానే జనబాహుల్యంలోకి రావడం జరిగింది. నాకు ఇక్కడ అంటే జనబాహుల్యంలోకి రావాలి, ఇలా మాట్లాడాలని ఇష్టం లేదు. ఎప్పటికీ వైరాగ్య చింతనలోనే, అజ్ఞాతంలోనే ఉండాలన్నదే నా సంకల్పం. ఇప్పటికీ కారులో కూర్చున్నానంటే అట్లాగే వెళ్ళిపోతాను మైకం లోపలికి. లొకేషన్ వచ్చింది, డ్రైవర్ లేపితే తప్ప లేవను. ఆ వైరాగ్య చింతన ఇంకా పోలేదు నా నుంచి. సుదీర్ఘంగా మా స్వగ్రామంలోనే అనుష్ఠానంలో ఉన్నాను నేను. మీ గురువుగారి పేరు చెప్తారా స్వామి ఒకసారి? తప్పకుండా. మనకందరికి సుపరిచితమైనటువంటి పండరిపుర క్షేత్రం, సంత్ రాజారాం కైకాడి మహారాజ్. పండరిపురంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి పీఠం వాళ్ళది ఉన్నది. అవును స్వామి. చాలా గొప్ప పరంపర వాళ్ళది. వాళ్ళు అవధూతలు. మా గురువుగారు అవధూత. వారి చేతనే దీక్షాగ్రహణము, మంత్రోపదేశ సంస్కారం అంతయు వారి చేతనే అయింది నాకు. స్వామి, నేను ఈ ప్రశ్న అడగచ్చో లేదు, మీరు అవధూత స్థాయికి చేరుకున్నారనుకుంటున్నాను. చాలా సంతోషం. అవధూత స్థాయికి చేరుకున్నాక ఈ దేశంలో ఇంత అశాంతి, ఇంత హింస, ఇంత రాజకీయము, కుటిల నీతి నడుస్తుంది కదా స్వామి. అందుకు మీ బోటి మహానుభావులు చేస్తున్న ప్రయత్నం ఏంటో ఒకసారి సెలవిస్తారు స్వామి. ప్రపంచంలో జరుగుతున్న అనేక దుర్మార్గములకు, అనేక దుశ్చర్యలకు గల కారణం ఒకటే, మనిషి ధర్మ పరివర్తనంలో లేడు. ఎప్పుడైతే ధర్మంలో ఉంటాడో, ఆచార ధర్మాన్ని కట్టుబడి ఉంటాడో, ఈ ఆకృత్యాలు జరగవు. ఇది మనకు ధర్మసింధువులో ఋషులు ఆనాడే రాసి ఉంచారు. ఈ ధర్మాన్ని గనక జీవుడు తప్పితే ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయి సమాజంలో, ఎన్ని ఆకృత్యాలు ప్రేరేపితం అవుతాయని ఋషులు ఆనాడే ఉద్ఘాటించి మనకు రాసి ఇచ్చారు. అలా కొన్ని శాస్త్ర నిఘంటువుల యొక్క పరిశోధన చేసినప్పటికీ మాకున్న స్వీయ అనుభవంతో కూడా ఈ ఆకృత్యాలు చూడాల్సి వస్తుందే అని ప్రతిరోజు మదనపడిపోతుంటాం మేము. వీటిని అరికట్టడానికి, వీటిని నివారించడానికే సమాజంలోకి రావడం, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం,
ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మాకు తోచినటువంటి జగన్మాత ఇచ్చిన జ్ఞానం చేత అందరినీ జ్ఞాన మార్గంలోకి తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా సంకల్పం ఒకటే, ధర్మం నిలబడాలి, సత్యమే సమాజంలో ప్రజ్వరిల్లాలి, ప్రతి ఒక్కరి యొక్క ఆభరణం కావాలి. కంఠాభరణం ఎలా ఉంటుందో అలా ఆభరణం కావాలి, అందరూ శాంతి కాముకులై సస్యశ్యామలంగా జీవించాలన్నది మా సంకల్పం. ప్రతిరోజు జపము అయిపోయిన తర్వాత అంగన్యాస కరన్యాసములన్నీ అయిపోయి ఉపాసన బలం అంతా అయిపోయిన తర్వాత మంత్రక్షితలు అదే దిశగా వదులుతాను నేను. అమ్మా జగజ్జనని, ఈ సమాజంలో సుస్థిరమైనటువంటి శాంతిని నెలకొల్పమ్మా, నా బోటి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క సంకల్ప శక్తి సత్యమైతే అది నెరవేరుగాక అని అమ్మకు ఆదేశం ఇస్తాను ప్రతిరోజు. ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం, భగవత్ సంకల్పం, భగవంతుడు తలంచిన ఎడల అది ఎంత పని. మేము ఉడతా భక్తిగా ప్రతిరోజు అదే సంకల్పం చేస్తూ ఉంటాం. యజ్ఞం చేసినా, అర్చన చేసినా, భగవత్ కైంకర్యం ఏమి చేసినా కూడా ఉత్తర సంకల్పం అదే. స్వామి, అంబత్రయి క్షేత్రము నేను కూడా దర్శించుకున్నాను. మీరు చక్కటి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. ఆ క్షేత్రం నెలకొల్పాలని మీకు సంకల్పం ఎలా వచ్చింది? 2010వ సంవత్సరం లోపల తీవ్రమైన వైరాగ్యం లోపల అజ్ఞాతంలో ఉన్నాను. అప్పుడు జగదంబ యొక్క ప్రేరణ మేరకు ఒక దర్శనం వచ్చింది నాకు. ఒక స్పృహణ కలిగింది, ఒక ప్రేరణ. ఆ ప్రేరణ ఏంటని 3 రోజులు మదనపడ్డాను నేను. ఏంటి నాకు ఈ దర్శనం వచ్చింది, ఏంటి దీని విశ్లేషణ ఏంటని. ఒక మహనీయుని ఆశ్రయిస్తే ఆయనతో చర్చ జరిపాను నేను. అయ్యా, నేను జపంలో కూర్చున్నప్పుడు నాకు ఇలా కళలు వస్తున్నాయండి, అందరికి అర్థం కావాలని కళలు వస్తున్నాయండి అని చెప్పాను. అవి కళలు కాదు నాయన, నువ్వు చేసే జపము యొక్క తార్కాణం, నిదర్శనపు సూత్రములు. అవి రావడానికి గల కారణం లోక కళ్యాణమే. నీ చేత ఇది జరగనున్నది అని వారు నాకు మొత్తం వివరించి చెప్పారు. నేనేం చేయగలను? నేను దేశంగాని దేశంలో ఉన్నాను, అనగా మహారాష్ట్రలో ఉన్నాను. కూలి పని చేసుకుంటూ ఉన్నాను. నేను ఏం చేయగలను? పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడితే 100 రూపాయలు ఇస్తారు. ఈ నా జీవన భృతితో నేను ఏమి సాధించగలనని వారిని అడిగాను. ఉత్తర క్షణమే వారు నాకు ప్రేరణ ఇచ్చారు. మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ స్వగ్రామంలో నీ వల్ల జరిగే ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అని నన్ను ఆదేశించారు. అప్పటికి నేను కొంత డబ్బు తీసుకొని ఒక వ్యక్తి కిందకు పని చేయడానికి పోయాను. ఆయన నన్ను వదలరాయి. నా డబ్బు తీర్చే వరకు నువ్వు ఎలా పోతావని ఆయన అంటాడు. మా తల్లిదండ్రులు ఆయనను వేడుకొని నన్ను పంపించారు ఇక్కడ బిజ్వార గ్రామానికి. ఇక్కడ వచ్చి 6 నెలలు తపస్సు చేశాను. మళ్ళీ అనుష్ఠానమే. 2011వ సంవత్సరం లోపల ఇలా అమ్మవార్లను స్థాపించుకొని ఒక చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నీ అనుష్ఠానమును కొనసాగించు, అది జగత్ ప్రసిద్ధమవును అని చెప్పేసి ఒక ఆదేశం. ఇప్పటికీ ఈరోజు అన్నమయపురానికి రావడానికి గల కారణం, ఆ రోజు నిన్ను ధ్యానామృతంలో కూర్చున్నప్పుడే వచ్చింది, నువ్వు ఈరోజు పోలేవు అని. వాస్తవంగా ఏదో ఒక ఫోన్ రావడం, నేను అక్కడ పోవడం, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. లేదు స్వామి, మీరు రావాలన్న ఒక తీవ్రమైన సంకల్పం తప్ప నాకు బాధ ఏం లేదు స్వామి. మీరు స్వామి రాలేదే, స్వామి రావాలి అని ఒక కోరిక తప్ప, ఒక ప్రార్థన తప్ప అన్యథా నేను భావించలేదు. మీ జ్ఞానం నాకు తెలుసు, మీ స్థాయి నాకు అంతో ఇంతో దర్శనం అవుతోంది స్వామి. మీ తపశ్శక్తి తెలుసు కాబట్టి మీ ఆశీర్వచనం కావాలన్న సంకల్పంతోనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నిన్న రాత్రి మీకు మెసేజ్ చేసిన ఉత్తర క్షణమే నేను అప్పటికే అనుష్ఠానంలో ఉన్నాను. మీకు ఒక మెసేజ్ చేసిన తర్వాత కూడా అమ్మతో కాస్త కళ్ళు మూసుకొని మా యొక్క సంభాషణ జరిగింది. మీరు అక్కడికి వెళ్ళడానికి గల బలమైన కారణం ఒకటి ఉన్నది. భగవంతుడు అన్ని విధాలా ఒకరిని పరిపూర్ణుడు చేయడానికి కొన్ని సంకల్పాలు ఇస్తాడు. ఆ సంకల్పానికి నాందియే మీరు అన్నమయపురం వెళ్ళడం నాన్న, నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడనే ఆగింది. సంతోషం స్వామి. అమ్మవారు మీకు ఇక్కడికి రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి కారణం చెప్పారు స్వామి. పరిపూర్ణత్వం సిద్ధించడానికి మీరు దయచేయాలి అని. మరి అందుకు మీరు రావడం ఒకటేనా, ఇంకేదైనా సెలవిస్తారా స్వామి? తప్పకుండా. నేను రాత్రిలోనే అమ్మతో కొంత కుశల ప్రశ్నలు సలిపానమాట. సంగీత సాహిత్య వాగ్గేయ ధర్మం లోపల ఉండేటటువంటి కొన్ని కళలు, ఆ ప్రత్యేకతలు
వారిలో ఉన్నాయి నాయన. వారు సారస్వతమైనటువంటి ధర్మంలోనే జన్మించారు. వారి యొక్క అనుగ్రహ ప్రేరణాత్మకమై మీరు వెళుతున్నట్టే నువ్వు వెళ్ళటం లేదు. నీ వెంబడే ఛాయారూపకంగా నేను వస్తున్నాను. ఆ ఆదర్శ దంపతులను పావనం గల చేసి నా మాటగా వాళ్ళకి ఆశీర్వచనం మొసంగిరండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చాను. ఒక దూతగా, సంతోషం. ఆ ముగ్గురమ్మల యొక్క దూతగా వచ్చాను. సంతోషం. తప్పకుండా మీరిద్దరు దంపతులు అనుగ్రహిస్తారు. భగవత్ కృప పొందినట్లే లెక్క. మీరు అన్నారు స్వామి, మీరు అవధూత తత్వంలో ఉన్నానన్నారు. అది మీ మనస్సు. ఆ తత్వంలో నేనుంటే ఆ జగదంబ మిమ్మల్ని తప్పకుండా పావనం చేస్తుంది. స్వామి, ముగ్గురమ్మలు అంటున్నారు కదా స్వామి, లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవారు. ముగ్గురు శక్తుల్ని ఏకం చేసి అక్కడ ప్రతిష్ట చేశారు కదా స్వామి. మీరు అక్కడ నీటితో దీపం వెలిగించినట్టు నేను చూశాను స్వామి. అది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిగించారు, ఇప్పుడు ఇంకా వెలుగుతోంది. అది ఒకసారి ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేస్తే బాగుంటుందేమో. 2011వ సంవత్సరంలోనే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల యొక్క ప్రతిష్ట అయ్యింది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల ప్రతిష్ట అయిన ఉత్తర క్షణమే జ్యోతి ప్రజ్వలన జరగాలి. సూర్యకిరణాల చేత, అగ్ని లేకుండా, కృత్రిమమైనటువంటి అగ్నిని రాల్జించకుండా సహజ సిద్ధమైన సత్యాగ్నితోటి వెలిగించాలని సూర్యకిరణాలతో వెలిగించాం. 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. 13 సంవత్సరాలు స్వామి. మనిషి సాధన ద్వారా పరమాత్మతో సత్సంబంధం ఏర్పరచుకోవడం మానవ జీవన పరమావధిగా చెప్తారు కదా స్వామి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే 1000 మందిలో ఒకడు, కొంతమంది ప్రయత్నిస్తారు, 1000 మంది ప్రయత్నిస్తారు, అందులో ఏ ఒక్కడో ఇద్దరో కృతకృత్యులు అవుతారంటారు. మిగిలిన వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉండాలి స్వామి. తప్పకుండా ఎత్తాలి. అంటే జన్మ యొక్క పరిపూర్ణమైన లక్ష్యం ఏమిటి అంటే, ఏ తత్వం నుంచి అయితే నువ్వు జాలువారి ఈ భువికి పరిచయం అయ్యావో అదే తత్వం లోపల ఐక్యమైపోవడమే. ఐక్యమైపోవడానికి గల ఉత్తమమైనటువంటి సోపాన మార్గమే ఈ సాధన క్రమము, ఆధ్యాత్మికమైనటువంటి దర్పణం. ఈ ధార్మిక చింతననే దానికి సోపానమైనటువంటి మార్గం. ఇందులో ప్రథమ భూమిక ధార్మిక నిబంధనలలో ఏముంటుందంటే అహింస, శాంతి, నిత్యం పవిత్రత, సర్వమంగళ్యవర్ధమైనటువంటి జీవన విధానం ఇందులో ఉంటుంది. అందుకే ధార్మికతతోనే పరమాత్మను చేరుకోవడం సులభము, క్షేమకరము, అన్నిటికీ సయోగ్యమైనటువంటి మార్గమని మనకు ఉద్ఘాటించి చెప్పారు ఋషి పరంపరలు. అన్యమైన మార్గముల వెంబడ కూడా అవలంబింపవచ్చునేమో, బహుదుర్లభం, బహు కాఠిన్యము. అందుకు గల ప్రామాణికమైనటువంటి సూత్రము లేదు. ధార్మికంగా భగవత్ చింతనతో పరమాత్మతో ఐక్యమవ్వచ్చు, మన ముక్తిని, మోక్షాన్ని పొందవచ్చు అని అనేకులు నిరూపించి చూపించారు మానవాళికి. కొంతమంది మరణం పాలవుతున్నారు, కొంతమంది మృత్యువును జయించి మీ బోటి మహానుభావులు బ్రతికుండంగానే పరమాత్మను దర్శిస్తున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు ఇదమిత్తంగా చూడగలిగారా స్వామి? అది ఒకసారి సెలవిస్తారా? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని దుర్లభం, చాలా బాధాకరము, అదొక చెడ్డగా భావిస్తారు. చనిపోవడం అంటే ఒక చెడు, ఒక కీడుగా భావిస్తారు. మా ఉద్దేశం ప్రకారంగా, మేము పొందిన అనుభూతి ప్రకారంగా మరణాన్ని మించిన సుఖము, సంతోషం వేరొకటి లేదనుకుంటాను. శాశ్వతానందం అది పొందగలిగితే, ఆ ఓటి మరణాన్ని పొందగలిగితే, దుర్మరణమునకు, దుర్గతితో మరణించిన మరణానికి శాంతి లేదు. అది యాతన, బహు కాఠిన్యమైనటువంటి యాతన. అది తగదు జీవుడికి ఎప్పుడే కానీ ఇచ్ఛామరణ సంసిద్ధి కలిగినా, భగవత్ ప్రేరణతో మరణ సంసిద్ధి కలిగినా అందుకు మించిన శాంతి వేరొకటి లేదు. అలా చనిపోవడానికి కూడా మన ధర్మం లోపల చాలామంది ప్రాకులాడారు. అందరికీ సుపరిచితులైనటువంటి భీష్మ పితామహ, వారికి మరణం వారి ఇచ్ఛా ప్రేరణతోనే కలిగినది.
దక్షిణాయనం వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వారు మరణాన్ని స్వీకరించలేదు. మరణంలో కూడా ఒక ఆనందాన్ని వెతికారు వాళ్ళు, మరణంలో కూడా ఒక ప్రాముఖ్యతను వెతికారు వాళ్ళు. అలా చాలామంది మహితాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు మనకు మరణం గురించి ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు. ఈనాడు ప్రజాలోకమంతా కూడా మరణం అంటే భయపడతారు. మరణాన్ని గురించి భయపడవలదు, మరణాన్ని గురించి చింతించవలదు. నువ్వు ఎంత భయపడినా, ఎంత చింతన చేసినా ఈశ్వర ప్రమాణమే జనన మరణములు. ఎలా మరణిస్తున్నావన్న దశని గురించే మనం ప్రాకులాడాలి. అన్ని ధర్మాలకు కట్టుబడి, అన్ని ఆచార ధర్మాలకు నువ్వు కట్టుదిట్టమై ఉండి నడిస్తే తప్పకుండా సహజమైన మరణం, శాంతి మరణం, ఇచ్ఛామరణమే సంభవిస్తుంది. జీవుడు కాళ్ళు చేతులు గట్టి ఉండగా తనదైన విద్వత్తును, విజ్ఞానాన్ని కోల్పోయి ధర్మాన్ని విస్మరించి నడిచిన నాడు అకాల మృత్యువులే సంభవిస్తాయి. మరణం శాంతంగా, హాయిగా, ఆస్వాదించడానికి అలవు కానంత అద్భుతంగా ఉంటుంది. మేము ఆస్వాదించాము దాన్ని. జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడంటే, జీవించి ఉండగా తాను చేసినటువంటి ధర్మాన్ని అనుసరించి ధర్మమా అధర్మమా, ఆయన జీవన ప్రయాణం అంతయు కూడా భగవత్ సంకల్పానికి దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉన్నదా, ఈ యొక్క బేరీజును పట్టుకొని ఆయన మరణించిన తర్వాత యాతనా శరీరంతో ఉండాలా, లేకపోతే సుఖశాంతులతో ఉండే శరీరంతో ఉండాలనేది డిసైడ్ అవుతుంది. భగవంతుని నమ్ముకొని, భగవంతుని యొక్క సేవ చేసుకొని, భగవత్ తత్పరతతో జీవించిన వాళ్ళు ఎవరు కూడా యాతన అనుభవించలేదు. భావి తరాలలో అనుభవించబోరు, ఇక ముందు ఎవరు కూడా అనుభవించలేదు. ఎవరైతే భగవంతును దూషిస్తున్నారో, హరిభక్తులను, శివభక్తులను, దైవీ తత్పర సంపన్నులను దూషిస్తున్నారో వారికి తప్పకుండా మరణానంతరం బహు దుర్లభమైనటువంటి యాతన ఉంటుంది. ఈరోజు ఏదో కొంచెం చదువుకోగానే, అంత తెలివి రాగానే దేవుడు లేడు, ఇవన్నీ మూఢనమ్మకాలు, చాదస్వం, వీటిని నమ్మకూడదు, వీటి వల్ల టైంపాస్ అంటున్నారు చూసారా, వారందరికీ కూడా మరణం తర్వాత అది వర్ణించశక్యం కానటువంటి సందర్భం అన్నమాట. మనిషి శరీరం భౌతికంగా మనం చూస్తున్నాం కదా, అందులో మళ్ళీ ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, ఒక కారణ శరీరం ఉంటుంది, ఒక మహాకారణ శరీరం ఉంటుంది అని చెప్తారు కదా. ఆ నాలుగింటిని విడివిడిగా చూడడానికి సాధ్యపడుతుందా స్వామి? అది యోగ సంధాన కర్తృత్వంతోనే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, జపతపాదులన్నీ కొన్ని ప్రామాణికమైన సూత్రావళిపైన నడుస్తాయి. జీవుడికి కొన్ని అనుభవాలు తెచ్చిపెడతాయి. మీరు అనుకున్నటువంటి అనుభవాన్ని తార్కికంగా, సాదృశ్యంగా చూడాలనుకుంటే యోగ మూలాలను అవలంబించాల్సి ఉంటుంది. ఇప్పుడు హిమాలయస్లో చాలామంది యోగులు ఉన్నారు. వాళ్ళు మీరు చెప్పినటువంటి ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు లైవ్లో చూస్తారు. వాళ్ళు సూక్ష్మ, భౌతిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ నాలుగు అవస్థలను వాళ్ళు సశరీరంగా లైవ్లో ఎప్పటికప్పుడు వాళ్ళు సవరించుకొని చూస్తూ ఉంటారు. వాటికి యోగ మూలాలు అవసరం, కొంత కఠినాత్మకమైనటువంటి తపశ్చర్య కూడా అవసరం వాటి కోసం. ఆ రుచి, అనుభవం, ఆ ప్రేరణ ఉన్నవాళ్ళు చూశారు. తమరు చూస్తుంటారు కదా స్వామి. భగవతి ఇచ్చామ్మా. నాకు ఆశీర్వచనం ఇవ్వండి స్వామి. తప్పకుండా. ఒక రకమైన అనుభూతి కలుగుతోంది, కానీ ప్రామాణికంగా నేను దాని గురించి ఇతరులకు చెప్పలేను. నాకు స్వానుభవైక వేద్యంగా ఉంది. అదేంటో అర్థం కాని తనంలో నేను అనుభవిస్తున్నాను స్వామి. అంటే ఒక బస్సు వెళ్తుంటే ఏ ఊరికి వెళ్తుందో తెలియకుండా ఎక్కి కూర్చుంటే ఆ ఊరు చేరుంటారు వాళ్ళు, కానీ అదేం ఊరు, ఎట్లా వెళ్ళాలి, మధ్యలో వచ్చే దారులేంటి, ఇవేం తెలియదు స్వామి. మీరు నాకేమైనా గైడెన్స్ ఇవ్వగలిగితే ధన్యురాలని స్వామి. తప్పకుండా. ఇప్పుడు మీరుండేటటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో, ఈ వయసుతో, ఈ స్థితితో, ఇది చిట్ట చివరి యొక్క దశకం మీది ఉన్నది స్వామి. ఇప్పుడు ఉండేటటువంటి ఈ దశకంలో మీరు పొందవలసిన జ్ఞానమే, పొందవలసినటువంటి అనుభూతి. జీవుడు చివరి దశకంలో, చివరి తరుణం లోపల ఈ అనుభవాన్ని గనక పొందితే ఆయనకు ఉత్తరోత్తరమైనటువంటి ధర్మాల్లో భగవంతుడు సహాయంగా ఉంటాడు అన్నది కొన్ని శాస్త్రాల్లో చదివాం మేము. మీరు అడుగుతున్నది చాలా సమంజసమైనదే. తప్పకుండా మీకు అది ప్రబోధం నేను చేస్తాను. నేను బెజవాడ కనకదుర్గమ్మ రాత్రిపూట రిక్షాలో కూర్చుని
నగరం అంతా చూస్తుంది. ఆ రిక్షావాడు తీసుకెళ్ళాడు. ఒకరి అనుభవాన్ని నేను వీడియో చూశాను స్వామి. అది ఎంత మాత్రం సత్యం అంటారు? అది వాస్తవమే. చాలామంది మన కంచి పరమాచార్య మహాస్వామి వారు కూడా అమ్మవారి గురించి ఎన్నో ప్రత్యక్షమైన సాక్ష్యాలు చెప్పారు. అలాగే చాలామంది జగద్గురువులు కూడా అమ్మవారి యొక్క లీలలు, అమ్మవారు ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు రిక్షాలో కూర్చొని నగరమంతా తిరిగేసి మరి ఆ భక్తుడికి మోక్షం ఇచ్చింది, ఆయనను అనుగ్రహించింది అన్నమాట సత్యమే. ఈ అనుభవాన్ని చాలామంది జగద్గురువులు, గొప్ప గొప్ప పీఠాధిపతులు కూడా వర్ణించి ఉన్నారు. చాలామంది మహాత్ములు కూడా వారి సంభాషణలో వీటి ప్రస్తావన చెప్పారు. భక్తుల యొక్క ఉద్ధరణ కొరకు 10 మందికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంటేనే నమ్మేటటువంటి జనాలు తయారైనరు. ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలామందికి స్వామీజీలు కూడా అమ్మవారితో చేసిన అనుభవాలు చెబుతూ ఉన్నారు. వారు అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారు వారికి ఇచ్చేటటువంటి దర్శనం, వారితో చెప్పేటటువంటి మాట తీరు అంతయు కూడా సామాన్య ప్రజలకు వర్ణిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. అది జరిగిన మాట వాస్తవమే, అది జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న వీడియో చూశాను స్వామి. మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడం, అక్కడ రంగరాజన్ స్వామివారు మిమ్మల్ని భుజం మీద ఎక్కించుకుని గుళ్ళోకి వెళ్ళడం నేను చూశాను. అందులో ఏదైనా పరమార్థం ఉందంటారా స్వామి? సమాజంలో చాలామంది ఇప్పుడు అస్పృశ్యత గురించి చాలా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు ఈ సబ్బండ వర్ణాల వాళ్ళని, దళితులను పట్టి పీడించారు, సనాతన ధర్మానికి దూరం చేశారు, ఈ ధర్మం పట్ల వాళ్ళకి ఏ హక్కు లేకుండా వాళ్ళని వెలివేశారు అని చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు. శ్రీమాన్ రంగరాజన్ వారు అది ఒక సవాల్గా తీసుకున్నారు. పెద్ద డిబేట్ జరిగింది వారిపైన, అంటే బ్రాహ్మణ పెద్దల పైన పెద్ద డిబేట్ జరిగింది. అట్లేం లేదండి, మా బ్రాహ్మణ సమాజంలో కూడా ఈ ఎవరైతే నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని హక్కున చేర్చుకున్న మహనీయులు చాలామంది ఉన్నారు. 2700 సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని వారు వివరించారు. అక్కడ ఉండేటటువంటి కొంతమంది పెద్దలు ఎప్పుడో జరిగింది చెబుతావేంటయ్యా, ఇప్పుడేమైనా చేసేవాళ్ళు ఉన్నారా, ఇప్పుడేమైనా చేరదీసేవాళ్ళు ఉన్నారని ప్రశ్నించారు. అయ్యో ఎందుకు, నేనున్నాను కదా, నేను చేస్తానని వారు ముందుకొచ్చారు. అక్కడ 2700 సంవత్సరాల క్రితము జరిగినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని పునరావిష్కృతం చేస్తూ శ్రీమాన్ రంగరాజన్ గారు జియాగూడ రంగనాథ స్వామి దేవాలయం లోపల వారు చాలా వరకు శోధించారట. ఆ రోజు లోకసారంగముని తిరుప్పాణ ఆళ్వార్ అని ఒక ఆళ్వారుని భుజాల మీద ఎత్తుకున్నాడు. తిరుప్పాణ ఆళ్వార్ లాంటి ఒక ఈ నిమ్న వర్గాల్లో అంతటి పరమభక్తుడు ఎవరున్నారు అని బాగా రీసెర్చ్ చేశారు. ఎవరో ఒక భక్తుడు నా గురించి వారికి చెప్పారు, అయా ఒక ఆయన ఉన్నాడు, ఫలానా విజవార గ్రామంలో, వయసు చిన్నదే, తన వరకు తను ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని రోజు తపస్సు పూజలు చేస్తూ ఉంటాడు, మీరేమన్నా వారిని సంప్రదించండి అంటే వారు నాకు ఫోన్ చేశారు. నేను ఇట్లా రంగరాజన్ పంతుల్ని మాట్లాడుతున్నాను, మీరు ఒకసారి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, పలానా కార్యక్రమం చేస్తున్నాము అన్నారు. నాకు దాని గురించి ఏం తెలియదు. అయ్యో తప్పకుండా వస్తానండి అన్నాను. అప్పటికి నేను ముంబైలో ఉన్నాను, మా గురువుగారి పీఠంలో ఉన్నాను. ఆ ప్రోగ్రామింగ్కి సరిగ్గా అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అటు నుండి సీదా జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే చాలామంది పండితులు, విప్రోత్తములు, బ్రాహ్మణులు, మంగళ వాయిద్యాలు ఎంతోమంది కూర్చొని ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, మీడియా వాళ్ళు ఉన్నారు. నేను షాక్ అయ్యాను. అక్కడ ఆ సమయంలో వారు చేసినటువంటి ఘట్టమే మునివాహన సేవ. వాస్తవంగా వారు ఒక ఆదేశాన్ని, భగవత్ ఆదేశాన్ని, చిలుకూరి బాలాజీ స్వామి వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించే ఈ ఘట్టము చేశారని నేను భావిస్తాను. మొత్తం సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ అది. ఏంటి, మనసు పరిమళించి స్వీకరించగలిగితే ధర్మాన్ని ఎవరైనానూ స్వీకరించవచ్చు. అలా స్వీకరించలేని పక్షాన భగవంతుడు ఏం చేయదు, ధర్మం కూడా ఏం చేయదు కదా. ఆ కోణంలో అందరికి ఒక మంచి మెసేజ్ పోవాలని చెప్పి వారు ఆ కార్యక్రమం చేశారు. స్వామి, అయితే స్వామి, ఒక స్వాముల వారు ఆయన సాధనా సంపత్తి ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయనకు కులతత్వం ఏముంటుంది స్వామి? ఆయన బ్రహ్మర్షితో సమానం కదా స్వామి? ఉండదు. అంటే
ఇక్కడ పరమహంస పరివ్రాజక తత్వం పొందినటువంటి మహనీయులకు ఏ విధమైన భేదము, భావన, చింతన, తన మన ఏవి ఉండవు. ఆ బోటి జ్ఞానులు సమాజంలో అందరూ ఉండి ఉంటే ఇంతటి ప్రశ్న, ఇంతటి సమాధానం మనకు అవసరం ఉండేది కాదు. సమాజంలో విభిన్నమైన భావాలు, విభిన్నమైన జీవన విధానాలు, విభిన్నమైనటువంటి ఆలోచన స్థితులతో ఉండేటటువంటి సమాజం ఇప్పుడున్న సమాజం. అందరికీ సమాధానం చెప్పగలిగేటటువంటి క్రియ ఒకటి జరగాలి. అందుకు పరమాత్మనే ఎందుకు ఆహుతి కాకూడదు? ఆ పరమాత్మ యొక్క భక్తుడే ఎందుకు సమిధ కాకూడదు? ఆ సమాధానము జ్వాలల్లో కాలడానికి, ఆ సమాధానపు చర్యకు ఆహుతైనటువంటి జ్వాలగా, ఆ సమిధగానే రంగరాజన్ గారు నేనిద్దరం మారడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి స్వామీజీకి ఆ భేదము లేదు, అక్కడ ఉండేటటువంటి స్వామికి ఏ భేదము లేదు. కానీ సమాజంలో ఎవరికి కూడా సందేహం లేకుండా, ఏ ఒక్కరికి, పండితుడి నుంచి పామరుని వరకు అందరికీ సమానమైనటువంటి ఒక సమాధాన ప్రేరేపకమే ఆ మునివాహన సేవ. నాలో వాళ్ళు కులము చూడలేదు, నాలో వాళ్ళు వర్గభేదము చూడలేదు. సమాజంలో ఎక్కడి నుంచి అని తీసుకున్నావు అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు తిరుప్పాణాళ్వారు పుట్టినటువంటి కమ్యూనిటీ ఏమిటి? ఈనాడు నువ్వు పునరావృతం చేస్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరు? ఆయన భాగవతుడా, భక్తుడా, భగవంతుడా, స్వామీజీయా, సన్యాసియా పక్కన పెడితే వర్గీకరణ ప్రకారంగా దృశ్యంతో చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సామాన్యులు. వారి కోరకై నన్ను ఎంచుకొని నన్ను వారు ఆ కార్యక్రమంలో స్వామివారే ముందుకు తెచ్చారు. మీరన్న భావనతో ఎక్కడ కూడా భేదం అక్కడ లేదు, నాలో లేదు, వారిలో లేదు. జనాల కోసం, జనబాహుళ్యంలో అది ఒక మంచి నిర్దేశకం కావాలి కాబట్టి వారు తీసుకోవడం జరిగింది. అంటే ఆదిశంకరాచార్యుల వారు మహాజ్ఞాన సంపన్నులైనా కూడా ఈ చిన్న భేదభావం వారిలో ఇంకా ఉందని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఒక చండాలుడి వేషంలో వచ్చి అడ్డొస్తే తొలగమన్నారని. దేన్ని తొలగమంటావు? శరీరాన్ని తొలగమంటావా? ఆత్మను తొలగమంటావా? శరీరం నశ్వరం, ఆత్మ అనశ్వరం కదా, మరి దేన్ని తొలగమంటావు అని పవిత్రమైన ఆత్మన దాన్ని భరిస్తున్న శరీరాన్న అని అడిగాడని చెప్తారు కదా స్వామి, అది సత్యమేనా? సత్యమే. ఇలా శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనకు సినిమాల మాధ్యమంగా గ్రాంధికంగా ఈ ఒక ఉదాహరణ ప్రాచుర్యంలో ఉన్నది. ఇలా వారి అనుభవంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి శంకరాచార్యుల వారి జీవితంలో. అది ఒకటే కాక అటు ముందు కూడా కొన్ని సంఘటనలు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ ఎందరో మహనీయులు ఇటువంటి సన్నివేశాలు చూసి ఉన్నారు. రామానుజుల వారి జీవితంలో కూడా ఒక ఘట్టం జరిగింది. రామానుజుల వారి జీవితంలో, మధ్వాచార్యుల వారి జీవితంలో మహనీయులకందరికీ కూడా ఎక్కడో ఒక్క మూలన జ్ఞానపు అంకురము వెలిగించడానికి, పరమాత్మనే తట్టి లేపడానికి కొన్ని సంఘటనలు జరిపించాడు. ఆ చిద్విలాస స్వరూపుని యొక్క లీలలవి, ఆ పరాత్పరుని యొక్క లీలలవి. ఆయననే సామాన్యుడిలా వచ్చి, చండాలుడిలా వచ్చి, నిషిద్ధ కులములో పుట్టినటువంటి ఒక భక్తుడిలా వచ్చి భాగవతులకు, త్రిమతాచార్యులకు కొంతలో కొంత జ్ఞానోపదేశం చేశాడు. అక్కడ జరిగినటువంటి సంభాషణ మూలంగా స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ తిరుమల కొండలపైన ఎందరితోనో ఎన్నెన్నో ఆటలు ఆడాడు, క్రీడలు ఆడారు. చాలామంది భాగవతులతో, పుణ్యాత్ములతో ఆయన క్రీడించాడు, సంభాషించాడు. అందులో సెంచులు ఉన్నారు, దళితులు ఉన్నారు, కొండల్లో జీవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు వేంగమాంబ కానీ, అక్కడ ఉండేటటువంటి ఒక భక్తుడు కానీ, హాతీరాం బాబాజీ కానీ, ఇటువంటి వాళ్ళ గాథలు కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరుగున పడిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయమ్మా. స్వామి ఎందరెందరితోనో సంభాషించినటువంటి కథలు చాలా ఉన్నాయి. మాబోటి వాళ్ళు వాటిని తెలుసుకొని పసిగట్టి కొందరికి మాత్రం వాటి చెబుతూ, చూడన్న మీరు దేనికి తక్కువ కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మీ వాళ్ళతో మాట్లాడారయ్యా, మీరు స్వామివారికి పాత్రులే, మీరు స్వామివారిని చేరండి, సేవించండి, వేడుకోండి అని చెప్పేసి చాలామందిని నేను ప్రేరేపితం చేశాను. ఈ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు కదా స్వామి, ఆ ముగురమ్మలు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడ ఉంచారు అన్నారు.
ఈ అమ్మలంతా కలిసి అక్కడ ఉన్నారు అని ఒక భక్తుడి భావన. మీరు వెంకటేశ్వర స్వామిలో అమ్మని దర్శించుంటారు కదా స్వామి, అమ్మలో కూడా వెంకటేశ్వర స్వామి కనపడుతూ ఉండాలి కదా. ఈ అభేదత్వం ఉన్నప్పుడు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అనుకోవడం మూర్ఖత్వం అవుతుందేమో కదా స్వామి. భగవంతుణ్ణి ఎప్పుడైతే భేదంతో చూశావో జీవుడు ఇంకా పరిపూర్ణుడు కాలేదు అని లెక్క. అది సాంప్రదాయికంగా అవనివ్వండి, పీఠ పరంపరానుగతంగా అవనివ్వండి, జీవుడు తరించుటకు పలు మార్గాలు ఉన్నాయే తప్పిస్తే ఉత్తమమైనటువంటి స్థితి చేరడానికి ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మకు ఏ విధమైన రూపభేదము లేదు, లింగభేదము లేదు, వర్గభేదము లేదు, ఏ విధమైన సాంప్రదాయమైనటువంటి భేదము లేదు. జీవుడు తనకు విజ్ఞాన విద్వత్వ ఆవిష్కరణ చెంది తాను కొన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కొన్ని కట్టుదిట్టమైన ఆచారాలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క ఆశ్రమ ధర్మాలు, పీఠ పరంపరానుగతంగా వచ్చేటటువంటి సూత్రాలను పట్టుకున్నారు. భగవంతునికి అవి ఎన్నడి కూడా చెల్లవు. నేను స్వామివారిలో అమ్మని చూస్తాను, అమ్మలో స్వామివారిని చూస్తాను, స్వామివారిలో శివతత్వం చూస్తాను, శివతత్వంలో స్వామితత్వం చూస్తాను, భక్తుడిలో భగవంతుని చూస్తాను, భగవంతునిలో భక్తిని చూస్తాను, ఉపాధి యోగ ధర్మాన్ని అనుసరించి. అట్టి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు కూడా ఎరుక దృష్టితో చూసేవాళ్ళు ఎవరు కూడా భేదం చూపరు. నేను శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ పరమాత్మను దర్శించేటప్పుడు నా అంతరాత్మలో జగదంబనే ఉంటుంది, సాదృశ్యంగా స్వామి ఉంటాడు. నేను మా పిల్లలకు, మా శిష్యులకు అందరికీ ప్రబోధం చేశాను. ఆ జగజ్జనని జగన్మాత ఆ లలితా పరమేశ్వరే నాకు గోచరించింది నాయన అని చెప్తూ ఉంటాను నేను. ఒక్క త్రుటి కాలమునందు మరి యథాతథంగా స్వామివారే గోచరిస్తారు. అది నా గురి, నా యొక్క తాపసికమైన గురి ప్రతిరూపకంగా అక్కడ అమ్మను దర్శిస్తాను నేను. సంతోషం స్వామి. స్వామి, కొంతమంది మహాభక్తులయ్యి ఉండి కూడా సాధన ఎంతో జరిగినా కూడా వారు కొన్ని దశల్లో కొన్ని విపత్తులను అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇది వద్దనుకున్నా కూడా అది పోయే స్థితి ఉండదు, ఒక పని చేయాలనుకున్నా చేసే స్థితి ఉండదు. అదేమన్నా చేతబడా స్వామి? ఇక్కడ మనము భగవంతుడు వారిని విశేషంగా అనుగ్రహించబడ్డప్పుడు ఇటువంటి తుచ్చమైనటువంటి ప్రయోగములు వాళ్ళ మీద జరగవు. ఉదాహరణకు ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు. దేశానికి హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పోలీసు బందోబస్తు కొదువ ఉంటుందా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఉండదు. భగవంతుడంటే అనిర్వచనీయమైనటువంటి శక్తి, దేని కొలతలతో కొలవలేనిది. తాంత్రిక విద్యలు, క్షుద్ర విద్యలకు కొలత ఉన్నది, లిమిట్ ఉన్నది. క్షుద్ర విద్యలు ఒకరి మీద ఆపాదం కావడానికి, ప్రయోగం కావడానికి, వారి మీద ప్రభావం చూపడానికి లిమిట్ ఉన్నది. భగవత్ చైతన్యానికి లిమిట్ లేదు, కొలత లేదు, అపరిమితం, అది అనంతం, అవ్యాజ్యము. అట్టి కృపను పొందిన మన పైన అటువంటి ప్రయోగాలు జరగవు. అయితే కొంతమంది పుణ్యాత్ములు, పుణ్యచరితులు, గొప్ప గొప్ప భక్తులు కూడా కొంత సమయం వరకు కలిమాయలో పడవలసి వచ్చి కొన్ని తప్పులు చేశారు, కొన్నింటికి ప్రలోభపడ్డారు, స్త్రీ వ్యామోహితులయ్యారు, డబ్బుకు వ్యామోహితులయ్యారు, రాజకీయంగా వాళ్ళు కలిసి కొందరి చేత అవమానాలు పడ్డారు. చాలామంది గొప్ప గొప్ప పీఠాధిపతులు అనుకోండి, స్వామీజీలు అనుకోండి. వీటికి వారి యొక్క స్వయం జన్మకర్మ సంభవము. ఎవరు? ఆ స్వామీజీ యొక్క జన్మకర్మ సంభవం. యోగ తత్పర సంపన్నులో ఏముంటుందమ్మా అంటే, ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పుడే తన జన్మను తాను పరిశుద్ధి గావించుకొని ఆశ్రమ ధర్మంలో అడుగుపెట్టాలి. సోకాల్డ్ స్వామీజీలు సెల్ఫ్గా క్రియేట్ చేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు, తప్పదు. వాళ్ళు పాత్రను శుద్ధి చేసుకోకుండానే పక్వానికి ఉపక్రమిస్తారు. పాత్ర శుద్ధి ఎరగక ముందే పక్వం ఆరంభిస్తారు కాబట్టి తత్ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక సూత్రావళి ప్రకారంగా ఏ ఆశ్రమ ధర్మంలో నువ్వు కాలు పెడుతున్నావో అడుగిడకన ముందే నీ జన్మ సుకృతం ఏమిటి, నీ జన్మకర్మ సంభవం ఏమిటి, ఎందుకై నీవు జన్మించితివి, అదంతా విశ్లేషణ చేసుకొని ఉత్తర జన్మలో ఉండేటటువంటి పాపములు నీ ఎందు ఏవైనా ఉన్నా వాటిని ప్రక్షాళన చేసుకొని శుద్ధుడవైన తర్వాతే భగవంతుని ఆశ్రయించవలే. అలా చేసుకొని వాళ్ళకి అది ఆపాదమై వేధిస్తూ ఉంటాయి.
ఆ కర్మ, ఆ పాపం యొక్క ప్రేరేపకమే వాళ్ళని తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో ఇది నిరూపణ అయ్యింది. ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండిపోతుంది. భౌతికమైన శరీరం లేకుండా మరి అది సూక్ష్మ శరీరం అనాలా, ప్రేతాత్మ అనాలా, దయ్యాలని మామూలు మాటల్లో అంటారు, దేవతలు కూడా కావచ్చు, ఉంటారా స్వామి అట్లా? ఉన్నారు. దైవం ప్రత్యక్షమైనటువంటి దర్శనం. ఈ భూతాలు, ప్రేతాలు, దయ్యాలు ప్రత్యక్షంగా మనకు కనబడవు. భగవంతుడు దర్శనమిస్తాడు కానీ వాళ్ళు మనకు దర్శనం అవ్వరు. ఆ దుష్టశక్తిని పసిగట్టి పట్టుకోవాలంటే అంతకు సమానమైనటువంటి దైవశక్తి కలిగి ఉండాలి. ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ఉంటే మనం భూతాలను, ప్రేతాలను పట్టుకోవచ్చు, చూడవచ్చు కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజంలో. లేవు అనడానికి ఆస్కారం లేదు. ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు వేటిపైన ఆపాదం అవుతున్నాయో మేము నిరూపించగలం. లేవు అనడానికి ప్రమాణాలు లేవు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. మీరు చూసారా స్వామి దయ్యాలను? అమ్మా నారాయణ, చూశాను. అంటే ఎందుకు మీ వద్దకు రావడానికి కారణం ఏంటి స్వామి? వాళ్ళకు కొన్ని వాళ్ళకు ఉండేటటువంటి స్వయం కోరికలు కొన్ని ఉంటాయి, స్వయం ప్రేరణలు కొన్ని ఉంటాయి. ఎంతకు విమోచనం కలగక వచ్చి ప్రాధేయపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాట. కొన్ని ఆత్మలు, మీరు పుణ్యాత్ములు అంటారు, పుణ్య తపస్వీకులు అంటారు, మీ యోగ మహిమతో మాకు విమోచనం కలిగించండి, మాకు శాంతిని ప్రసాదించండి, మా వారసులు మీ దర్శనార్థంపై వస్తున్నారు, వారికి మీరు చెప్పి మాకు సద్గతి కలిగేటట్టుగా చేయండి, ఎన్నాళ్ళంటూ మేము ఈ యాతన శరీరంతో ఉండగలము అని చెప్పి మాకు గోచరించిన వాళ్ళు ఉన్నారు, గోచరిస్తున్నారు కూడా ఇప్పటికీ. మీకు అంటే కాంతి రూపంలో కనపడతారా, లేకుంటే భౌతిక శరీరం కూడా కనపడుతుందా స్వామి వాళ్ళది? పంచభూతాల్లో ఆత్మగా మారిన వారికి ఒకే భూత ప్రభావం ఉంటుంది, వాయు ప్రేరేపకం మాత్రమే ఉంటుంది. వాయు ప్రేరేపకంగానే ఉంటారు. సశరీరంగా సజీవంగా లైవ్లో ఉండడానికి పంచభూతముల యొక్క సమ్మిశ్రితంగా మనం ప్రత్యక్ష వీక్షణం చేస్తాం అందరం. ఆత్మని చూడాలంటే 4 భూతములు విడిపోతాయి. అగ్నితత్వం, భువితత్వం, జలతత్వం, ఆకాశతత్వం విడిపోతాయి. వాయుతత్వం మాత్రమే ఆత్మగా నిలబడిపోతుంది. మనం ఏ ఆత్మను దర్శించాలన్నా వాయువు ప్రేరేపకముగానే చూడవలే, సంభాషించవలే. ఇక్కడ మీరు దయ్యాలు, భూతాలు, ప్రేతాలు మీకు కనబడతాయా గురూజీ అని అడిగారు కదా. పంచభూతాల మీద అంతో కొరతో కాస్తో కొరతో జ్ఞానం ఉండి పట్టు ఉన్న వాళ్ళకే వాటిని పట్టుకోవడానికి ఒక విఘ్నత ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే వాటి అనుభూతి కలుగుతుందా, లేకపోతే చర్మచక్షులతో చూడగలుగుతామా స్వామి? చర్మచక్షులతో చూడొచ్చు, అనుభవైకంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైవ్లో చర్మచక్షులతో వాళ్ళని చూస్తూ ఒక షాడో, ఒక నీడలాగా, ఒక వాయు యొక్క కేంద్రకంగా ఒక ఆకారంలాగా మనం చూసి మాట్లాడడం కూడా జరుగుతుంది. చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దర్శించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి స్వామి? మాకు చిదానంద స్థితిని, అనంతతత్వాన్ని చూసినప్పుడు వాటిని చూస్తే ఏమనుభూతి కలుగుతుందమ్మా? జాలి వేస్తుంది అంతే. జాలి ఎందుకు స్వామి అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఇంత ఆస్తి గడిచి ఇచ్చాను, నాకు తగిన శాంతి చేయట్లేదు నా వాళ్ళు అని అంటారు. నాకు ఇంకయూ సద్గతి కలగలేదు, నా వారసత్వం అనే వ్యామోహం లోపల ఇంత కష్టపడి నేను అన్నీ చేసి ఇచ్చాను, నా మరణానంతరము నాకు సరి అయిన పూజలు చేయక, నాకు సద్గతిని కల్పించక ఇంకయూ నన్ను బాధ పెడుతున్నారు స్వామి అని వేడుకున్నప్పుడు ఎవరికైనా జాలి కలుగుతుంది కదా. నా వారసత్వం చల్లగా ఉండాలని ఎన్నో ఆకృత్యాలు చేస్తూ, ఎన్నో తప్పులు చేసి, ఎంతో కష్టపడి అవతలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కూడా సంపాదించిన తర్వాత కూడా చివరికి ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమి సద్గతిని ప్రేరేపింపక బాధపడతాను. నేను వాళ్ళని చూసి ఏం అనుభూతి పొందను. మీరు వాళ్లకు సద్గతి కలిగించారా స్వామి, లేకుంటే ఇంకా ఉన్నారా మీతోటి? అంబాత్రయ క్షేత్రంలో లెక్క పెట్టలేదు కానమ్మా, ఇప్పటికి శ్రీపీఠంలో గోమాతకు చాలా ఉత్తమమైనటువంటి తంతులతోటి మేము పితృదేవతలకు శాంతి చేస్తాం. మీరు ఇదొక్కటి పట్టుకోవాలి.
ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా అట్లా గోమాతకు పూజా కైంకర్యములు జరగవు. అదియు జగదంబ యొక్క ప్రేరణని అమ్మ నాకు ఇచ్చిన దర్శనమే. చూడు నాయన, నీ చెంతకు వచ్చి వారికి ఈ విధంగా గోమాతకు కైంకర్యములు జరిపి వారి పితృదేవతల శాంతిని కోరితే ఉత్తరక్షణమే శాంతిస్తారు, వాళ్ళ సంసారంలో ఎన్నో మార్పులు వస్తాయి, వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని. అలా మన పీఠంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి సద్గతి కలుగుతుంది స్వామి. మీరు దయ్యాలకే సద్గతి కలిగించినప్పుడు నేనేదో భక్తిగా ఉన్నాను కదా స్వామి, నాకు ఆశీర్వచనం ఇవ్వండి, ప్రసాదించండి. తప్పకుండా. అంటే మీకు ప్రత్యేకంగా నేను ఇవ్వవలసిందైతే ఏమీ లేదు. ఒక్కటి ఇవ్వగలను, ఒకటి మాత్రం ఇవ్వగలను. చెప్పండి. ఆ పరమేశ్వర యొక్క ఆశీర్వాదంతో, భగవంతుని కృపతోటి ఆల్రెడీ మీరు ఈశ్వర ప్రీతిని పొంది ఉన్నారు, భగవత్ కృపను పొంది ఉన్నారు, మీరు ఉత్తమమైనటువంటి ధర్మంలోనే ఉన్నారు. ఇందులో ఏ సందేహం లేదు. అంటే ఇంతకుముందే మనం కాఫీ తాగాము చిన్నగా. కాఫీ తాగిన తర్వాత కూడా దాని రుచిని కోరుతున్నట్టు ఉన్నది మీరు. మీరు కోరకనే కోరి ఉన్నారు, కోరినను దాన్ని కోరనట్లుగానే భావించి మీరు కోరినటువంటి దాన్ని ప్రసాదించడానికి నేను అనుగ్రహిస్తాను. ఈ కెమెరా ముందు వద్దు, అందరు పట్టుకుంటారు మళ్ళీ దాన్ని. అమ్మా స్వామి, అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు స్వామి మీద రాసిన మహానుభావుడు స్వామి. ఆయనకు 16వ ఏట స్వామి దర్శనమైంది. అప్పుడు స్వామి ఆయనను, నీ తల్లితో పాటు నీ స్వగ్రామానికి వెళ్ళిపో, తాళ్లపాకకి, నువ్వు పెళ్లి చేసుకో అని ఆదేశం ఇచ్చాడని, రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా నా మీద పాడు నువ్వు అని చెప్పాడని చరిత్ర చెబుతుంది స్వామి. ఆ దర్శనం భౌతికంగా అన్నమాచార్యుల వారు చూసారా, లేక జ్ఞాన జ్యోతి స్వరూపమా? ఎటువంటిది స్వామి? నేను సీరియల్ ఒకటి 6 ఎపిసోడ్లు తీశాను స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగానే చూపించాలి ఇంకా ప్రేక్షకులకి. కానీ ఎటువంటి స్వరూపం అది? ఇట్లా నడుచుకుని వచ్చి ఇలాగే నిలబడ్డా, లేకుంటే కాంతి నిలబడిందా? ఈయన చూసి ఆనంద పరవశం అయ్యాడు కదా, ఏమిటి ఆ తత్వం అని అనుకుంటున్నాను స్వామి. భగవత్ అంశతో పుట్టిన వాళ్ళు, కారణజన్ములు ప్రత్యక్షంగా మనం ఎలా ఉన్నామో అలాగనే భగవంతుడు దర్శిస్తారు. అది కారణజన్ములకు మాత్రమే సాధ్యం, మిగతా ఎవరికి సాధ్యం కాదు. మిగతా వాళ్ళని మనం చూసుకున్నట్లయితే పరిగణలోకి మీరు అన్నట్టుగానే జ్ఞానరూపకంగా వాళ్ళని చూడవచ్చు, భావరూపకంగా తన్మయత్వం చెంది చూడవచ్చు. ఒక ప్రకాశముగా, ఒక జ్యోతి వలె, ఒక కాంతి వలె కూడా చూసి ఆయననే పరమాత్మని వాళ్ళు అభిప్రాయపడవచ్చు. మీరన్నటువంటి అన్నమాచార్యులు ఎవరైతే ఉన్నారో, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, కాళిదాసు లాంటి వాళ్ళందరూ భగవంతుని చక్షువులతో చూశారు, మాంసనేత్రంలో ముద్దతోనే చూశారు. ఇందులో సందేహం పడడానికి ఏం లేదు, మనకు అనుమానం పడడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ మన అనుభవానికి అది రాకపోవడం వల్ల అనుమానిస్తున్నామేమో. నాకు భావగోచరం ఉంది స్వామి, అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, భగవాన్ మానుష రూపేణ అని ఎవరైనా వచ్చి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడడం, చేయని చేష్ట చేయడం నేను చూశాను, అనుభవించాను. ఇది మనిషి చేస్తున్నది కాదు, భగవంతుడు చేస్తున్నది అన్న సంకల్పం ఉంది. అయితే నేను ఆ మహాభక్తులందరూ చూసినట్టుగా స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి నిలబడిన దర్శనం నాకు అవ్వలేదు స్వామి. పాట పాడుకుంటున్నప్పుడు ఒక లౌకిక ఆనందం, ఒక లౌకిక అనుభూతి కలుగుతుంది. ఇంత శరీరం ఉండి కూడా ఈ స్పృహ ఉండదు. అంతవరకు నాకుంది, కానీ నేను స్వామిని భౌతికంగా చూడలేదు స్వామి. పరమాత్మని భౌతికంగా చూడాలన్న కోరిక ప్రపంచంలో అందరికీ ఉంది, జిజ్ఞాసులకు అందరికీ ఉన్నది ఈ కోరిక. నేను యావన్ ప్రజాలోకానికి మీకును ఒక సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, భగవంతుని ఇలా ప్రత్యక్షంగా మనం చూడాలనుకుంటే మనలాగే అందుకు సరి సమానమైనటువంటి ప్రమాణము మనలో ఉండగలగాలేమో నా అభిమతం ఇది. ఎలా? సంస్కారవంతమైన సంస్కరణతో కూడుకున్నటువంటి జన్మ అయి ఉండవలే
లేదా ఆయన ప్రేరణతో పుట్టినటువంటి కారణ శరీర జన్మనైనా ఉండి ఉండవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా ఆయనతో మనం కుశల ప్రశ్నలు వేయవచ్చు, సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు. అందుకు సరిసమానమైనటువంటి ధర్మం మనం ఉండగలగాలి, పాత్రత ఉండగలగాలి. అయితే ఇది చాలామంది ప్రేక్షకులు కానివ్వండి, మీరు కానివ్వండి ఏమనుకుంటారంటే, ఆ సందర్భం ఎప్పుడు, ఎలా వస్తుంది, ఎన్నవ ఏట వస్తుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఏవి చేస్తే వస్తుంది అని అంటుంటారు. నేను నమ్మిన ధర్మం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, ఎన్నో విద్యలతో, మంత్రతంత్రాలతో, యోగమూలాలతో, ఎన్నింటితో వేదాధ్యయన సంధానముతోటి కనుక మనం చేరలేము, ఒకదానితో చేరవచ్చు. మంచి సత్ప్రవర్తన, సత్యశీలత ధర్మము, మంచి భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే చాలు. అది అన్నమాచార్యుల వారి యొక్క మనసులో ఉన్నది కాబట్టి భగవంతుడు వచ్చి మాట్లాడాడు. ఏ విధముగానంటే, దగదగ మెరిసే కనకమును పక్కన పెట్టిన అయస్కాంతం ఇనుమును మాత్రమే పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? బంగారు స్వభావం. బంగారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నా ఏ ప్రకాశం లేని ఇనుమును మాత్రమే అయస్కాంతం పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? మన రాజసము, మన దర్పణము, మన మేడలు, మన బంగ్లా, మన కార్లు, మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్కడ అయస్కాంతం కనకమును పట్టుకున్నట్లనే మనల్ని భగవంతుడు పట్టుకోడు. కాంతి లేకున్నను గుణధర్మాన్ని బట్టి అయస్కాంతం ఇనుమును పట్టుకున్నట్లనే భక్తుడి యొక్క చిత్తశుద్ధిని, స్వామి భక్తిని, సత్యనీరతిని, ఆయన సత్యశీలతను పట్టుకొని భగవంతుడు దిగివచ్చి వాళ్ళతో మాట్లాడతాడు, కౌగిలించుకుంటాడు. పండరిపుర క్షేత్రంలో సతీ సక్కుబాయి, తుకారం, నామ్దేవ్, ఏక్నాథ్ వీళ్ళందరూ కూడా భగవంతునితో కూర్చొని మాట్లాడారు. ఆయనకు గోరుముద్దలు తినిపించారు పాండురంగానికి. అక్కడ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి పండరిపుర క్షేత్రంలో ఇప్పటికీ. నాకు ఆ యోగం ఉందా స్వామి? పరమేశ్వరి ఇచ్చా. ఈ కెమెరాల ముందు అవి మనం చెప్పకూడదు. నేను చెబుతాను మీకు ఆ యోగం ప్రసాదించుటకు మీరు చూసుటకు గల భాగ్యం ఏంటన్నది ఇది ఆఫ్ అయిన తర్వాత చెప్తాను. నాకు ఇంతవరకు అయితే ఆ స్వామి నా తండ్రి కొడుకుగా భావించుకుంటాను స్వామి. మనకు గీతాచార్యుడు ఒక ప్రమాణం ఇచ్చాడు. అర్జున, చూడగలిగిన వారు ఎవరైనాను నన్ను చూడవచ్చు, చూడగల మనసుంటే చాలు, చూడగలగాలని ఒక ఆశ ఉంటే చాలు, అలా చూడవచ్చు అని. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఒక మాట అన్నాడు, ప్రభు నాకు చూసుటకు యోగ్యత లేదు, నేను అంధుడను, నాకు చూపించండి తండ్రి అంటే తన శక్తిని ధృతరాష్ట్రునికి ఇచ్చి పరమాత్మ దర్శనం చేయించాడా లేదా? మీరు కోరుతున్నది ఒక ధర్మమే. ఇచ్చు యోగ్యులు ఎవరున్నానో మీకు ఆ ప్రసాదం ఇవ్వగలరు, ఆ దర్శనం చేయించగలరు. మీ అనుభవంలో అది చూసి ప్రజాలోకానికి మీరు మెసేజ్ ఇవ్వండి. ఫలానా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి నా జీవితంలో నేను కోరగా భగవంతుని నాకు దర్శనం గావించాడు అని మీరు సెలవియ్యండి. తప్పకుండా చెప్తాను స్వామి. ఇన్ని కెమెరా సాక్షిగానే ఇన్ని మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు కదా స్వామి, తెలియజేస్తున్నారు. నేను చెప్పేది అవసరమా? వాళ్ళు నేను తెలుసుకుంటున్నానని చెప్పకనే తెలుసుకుంటున్నారు. కానీ నాకు దర్శనమైనప్పుడు మటుకు తప్పకుండా తెలియజేస్తాను స్వామి. నేను ఈ కెమెరా ఆఫ్ అవ్వగానే అందుకు సంబంధించిన మూలాలు నేను వివరిస్తాను మీకు. మీరు తప్పకుండా చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. సంతోషం స్వామి. మీ లక్ష్యంగా అది మిగిలిపోయి ఉన్నది. స్వామివారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారని నేను భావిస్తున్నాను. సంతోషం స్వామి. ఈ ఏమాత్రము భయము భక్తి లేకుండా నాకు ఇక్కడ కన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది, అక్కడ కన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని కొంతమంది స్వామి సేవకులు ప్రవర్తిస్తూ ఉంటారు స్వామి. నాకు ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి అడిగింది, స్వామిని చూసి భయపడలేదా స్వామి మేడం వాళ్ళు అని. ఎందుచేతనని ఇట్లా భగవంతుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయినాడు, ఎందుచేత వాడి సంకల్పం ఉంటే అది జరగదు కదా స్వామి. ఇట్లా ఎందుకు, అలాంటి వాళ్ళ పూజలు ఎందుకు, అలాంటి వాళ్ళ అర్చనలు ఎందుకు ఆయనకు? ఆయన అనుకుంటే మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేరా? తిరుపతిలో ఏవేవో జరుగుతున్నాయని ఒక వినికిడి,
ఎందుకు అలా జరిపించుకుంటున్నాడు? ఆయన జగజ్జనకుడు, యావత్ ప్రపంచానికి చక్రవర్తి, విశ్వానికి చక్రవర్తి. ఆయన అనుకుంటే చేయలేనిదేముంది స్వామి? ఎందుకు ఈ జగన్నాటకము ఆడుతున్నాడు? దీనికి ఏమైనా పరమార్థం ఉందా? ఈ సృష్టికి ఒక కారణం ఉందా? ఎందుకు ఇలా జగన్నాటకం సాగుతోందనే దానికి. సమస్త జీవరాశుల యొక్క దాహం తీర్చేది జలము, నీళ్లు. శుద్ధమైనటువంటి నీళ్లతో కూడుకున్న ఒక కొలను ఉన్నది. ఆ కొలనులో అందరూ దాహం తీర్చుకోవలసినని ఒక అవకాశం ఉన్నది. మిగతా జీవరాశులు, మానవాళి అంతా కూడా. అందులో బుద్ధిమంతులు తగినన్ని నీళ్లు తాగి పక్కకు వస్తారు. అజ్ఞానులు నీళ్లు తాగుటయే కాక కాళ్ళు చేతులు కడుక్కుంటారు. మూర్ఖులు కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా దాంట్లో ఈత కొడుతూ ఆ నీళ్లను ఒండ్రు చేసేసి ఎవరికి తాగకుండా పనికి రాకుండా చేసేస్తుంటారు. దానికి తగినటువంటి పరిణామం కూడా వాళ్ళు అనుభవించాలి, తప్పదు. ఇది జగత్ సత్యం. ఈ ప్రపంచంలో ఏ అవస్థతోనైనా దేనితోనైనా ఆడుకోనవచ్చును, ఏ బంధంతోనైనా ఆడుకోనవచ్చును, కానీ భగవద్బంధంతో ఆడుకోకూడదు. భగవంతుడు ఆట కాదు, అనుభూతి. భగవంతుడు వ్యాపారం కాదు, పరమ భక్తి. అక్కడ వ్యాపారం మొదలైంది, ఆట మొదలైందంటే జీవితానికి వచ్చేటటువంటి అనర్థాన్ని కూడా అనుభవించాలి. జాగ్రత్త, ఇది సత్యం. ఆ మాత్రం విషయ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారు కలియుగంలో ఉన్న రాక్షసులే, ఈ కలియుగంలో నడయాడుతున్న రాక్షసులు. భగవంతుడు దిగివచ్చి వాళ్ళకు జ్ఞానం చేసి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావచ్చు కదా స్వామీజీ అని మీరు అనుకునవచ్చును. భగవంతుని శక్తిని ఈ పామరులతో తూలనాడబడదు. వాళ్ళకు జ్ఞానం కలిగించి వాళ్ళని యథాతథంలోకి తీసుకురావడానికి భాగవతులు ఉన్నారు. ఆయన సేవతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తున్నట్టు పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళ చేత కాని సందర్భంలో అప్పుడు భగవంతుడు తిరిగి వస్తాడు. స్వామి సేవకులం మేము ఉన్నాము కదమ్మా. ఫస్ట్ దూతలు వెళ్తారు నేరస్తునికి. దూతలు వెళ్ళి ఆ నేరం యొక్క సమాచారం చెప్పి తీసుకొని వస్తారు రాజు చెంతకు. ఆయన రాకపోతే రాజు దిగి వస్తాడు. ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అనర్థము, అక్కడ వాస్తవంగా చాలా తప్పులు జరుగుతున్నాయి. తిరుమలలో చాలా వికృతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటివి జరుగుతున్నాయి అంటే మాలాంటి ధర్మపరులు కూడా అక్కడ వెళ్ళడానికి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వెళ్ళొచ్చాను నేను. ఇవి జరగడానికి గల కారణం ఏంటంటే రాజకీయ దౌర్బల్యం. స్వామివారికి రాజకీయపు హక్కులు కలిగించారు కాబట్టి అక్కడ ఇవి జరుగుతూ ఉన్నాయి. అవి తొలగాలి. 2, మనకుండేటటువంటి శ్రీ వైష్ణవ పరంపరకు ఉండేటటువంటి స్వాములందరూ కూడా మౌనంగా కూర్చోవడం తగదు. స్వాములందరూ, పీఠాధిపతులందరూ కూడా మౌనంగా ఉన్నారు. అది తగదు. అది వాళ్ళు అలా ఉండడం చేత వీళ్ళు విజృంభిస్తున్నారు. ఎంతకు భగవంతుని యొక్క త్రిపుండ్రములను ధరించి భగవంతుని యొక్క నామాన్ని చెప్పుతున్న మనకు ఆయనను రక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. మన తల్లిదండ్రుల మీదకి ఎవరన్నా వస్తే మనం ఊరకుంటామా? ఊరక ఉండము కదా, తిరగబడతాం. అతడు సర్వులకు తండ్రి. ఆ తండ్రిని దిగివచ్చి ఈ పామరుల మీద పోరాటం చేయి వాళ్ళని మార్చడం కూడా ధర్మం కాదు. మనం ఉన్నాం, మనం ప్రశ్నిద్దాం, పోరాడదాం. ఆ బాధ్యతగా ఆ దిశగా కొన్ని సంఘాలతో నేను మాట్లాడి, హిందూ ధార్మిక సంఘాలతో నేను మాట్లాడి, అయ్యా తిరుమలలో ఇవి జరుగుతూ ఉన్నాయి, కొంత మీరు మాట్లాడండి, మీ ఫౌండేషన్ ద్వారా మాట్లాడండి, మీ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడండి. ఈనాడు మాట్లాడిన మాట ఒక మహావృక్షం అవుతుంది భావితరాలు అని చెప్పేసి మొన్న రీసెంట్గా చాలామంది నేనే పురమాయించడం జరిగింది. అవునా స్వామి? ఇప్పటికీ నేను అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూసిన వెంబడి అక్కడ ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో పట్టుకుంటాను నేను. భక్తులకు కానీ, పుష్కరిణిలో కానీ, స్వామివారి సేవలో కానీ ఆచార్య సమూహం చేసేటటువంటి తప్పులు కూడా పట్టుకుంటాను నేను. జగదంబ ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి స్వామివారి ఆ బాధ్యత మాలాంటి వారి యొక్క మదిలోకి తీసుకొస్తాడు. దైవం మానుష రూపేనని మీరే అన్నారు కదమ్మా. సమబుద్ధితో పోరాటం భగవంతుడు చేయవలే. ఇక్కడ ఉండేటటువంటి మానవుని శక్తి భగవంతుని శక్తి సమమా? కాదు. ఆయన పోరాడవలసింది, కాపాడవలసింది చాలా ఉంది. అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను అధిపతిగా పరిపాలించు స్వామిని, ఈ భూమిలో మనమెంత, మన మీద ఆయన పోరాటానికి రావడం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం వారు మీ బోటి ఆధ్యాత్మికవేత్తల సూచనలు గ్రహించి అక్కడ పవిత్రతను నెలకొల్పితే
బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను స్వామి. తప్పకుండా మనకు ఆగమ శాస్త్రం ప్రకారంగా అక్కడ మేను వైఖానస సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి స్వామి. అయినప్పటికీ ఆ పరంపరను అలాగే కొనసాగిద్దాము. కానీ మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు ఏం అవసరమో మేము తిరుగుతున్నాం, మాకు తెలుసు. జనబాహుల్యంలో తిరుగుతున్నాము, ప్రజలకు ఏ విధమైన కన్వీనియంట్ ఉండాలో మాకు తెలుసు. కాబట్టి ధర్మాచార్య సదస్సు ఒకటి ఏర్పాటు చేసి ధార్మికుల యొక్క భావాలు తెలుసుకొని అక్కడ భక్తులకు అక్కడ స్వామివారికి సంబంధించిన కొన్ని అన్నీ సలిపితే లోక ప్రసిద్ధమైన తిరుమల క్షేత్రానికి ఏ విధమైనటువంటి భంగపాటు కలగదు. ఇప్పటికీ స్వామివారి యొక్క కీర్తి, స్వామివారి యొక్క గొప్పతనము, స్వామివారి యొక్క క్షేత్రం మహిమ ఎన్నటికీ తగ్గదు. భువి ఆకాశములు ఉన్నంత వరకు, యుగధర్మం ఉన్నంత వరకు స్వామి రారాజే. చాలామంది తిరుమలలో వైభవం తగ్గుతుంది, తిరుమల క్షేత్రం మూతపడుతుంది, తిరుమలకు జనాలు వెళ్ళరు అని కొంతమంది స్వామీజీలు మీడియా ముందు చెప్తున్నారు. అది తప్పు. ఈ భూమి ఆకాశము పంచభూతాలు ప్రేరేపకమయ్యేంత వరకు స్వామివారు ఈ చక్రవర్తి కలియుగానికి. కాకపోతే అక్కడ ఉండేటటువంటి ఆచార్య మండలం యొక్క పొరపాట్లు, అధికారికుల పొరపాట్లు ఉన్నాయి కొన్ని. వాటిని సవరించాలి. స్వామి, నాకు ఒక అలవాటో యావానాలో తెలియదు, కానీ నేను చిన్నతనంలో, అంటే మరీ చిన్నదాన్ని కూడా కాదు, 25 ఆ ఏళ్ళప్పుడు గుడికి వెళ్ళి నమస్కారం చేస్తూ పూజారి దృష్టి కొంచెం మరల్చగానే గర్భగుడిలోకి వెళ్ళిపోయి పాదాలు పట్టుకొని నమస్కారం చేసి వచ్చేదాన్ని. వాళ్ళు కోప్పడేవాళ్ళు, స్వామి ఏమ్మా మీకు కూడా చెప్పాలా అని నన్ను కోప్పడేవాళ్ళు. నేను పట్టించుకోకుండా స్వామిని స్పృశించి నమస్కారం చేయాలి అన్న ఒక బలమైన కోరిక ఉండేది స్వామి. నేను శ్రీరంగంలో సమాశ్రయణం తీసుకున్నాను. అదైన తర్వాత తిరువళ్ళరై అనే ఒక ప్లేస్ ఉంది కదా స్వామి. ఇప్పుడు ఏదో మళ్ళీ జనసమ్మర్దం అంతా ఉందంట, కానీ నేను మా ఆయన సమాశ్రయణం చేసుకొని మా గురువు గారు అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని రండి అంటే వెళ్ళాం. ఒక్క పిట్ట లేదు స్వామి, అంత పెద్ద గుడిలో ఒక్క పిట్ట లేదు. అయితే చిన్న ఇల్లు ఉంది ఇంతది. వెళ్ళి మా ఆయన తలుపు తడితే అర్చక స్వామి బయటికి వచ్చారు. మేము ఇట్లా వచ్చామంటే నేను వస్తాను పదండి అని ఆయన వచ్చారు. వచ్చి నేను మా ఆయనకు చెప్పాను, ఈ స్వామిని ముఖమంటపంలోకి తీసుకెళ్ళి మాట్లాడతావా అని. ఆయన తీసుకొని వెళ్ళి ముఖమంటపంలో మాట్లాడుతున్నారు. నేను చేసినది నేరమో మరి మంచిదో తెలియదు, కానీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆయన పుండరీకాక్ష స్వామి చక్రం ప్రయోగిస్తున్న పోజ్లో ఉన్నారు. ఆయన కాళ్ళు పట్టుకుని చాలాసేపు ప్రార్థన చేసుకుని ఒక 5 నిమిషాల పాటు అంతరాలయంలోకి వచ్చి కూర్చుని పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ అని పాడాను. ఆ పాట పాడంగానే ఆ ముఖమంటపం చాలా దూరం, చాలా పెద్ద టెంపుల్ కదా స్వామి. ఆయన ఇలాగొచ్చి అరవన్లో చెప్తున్నాడు, స్వామి రొమ్మ నల్లా పాడినారా అని, చాలా బాగుంది, నాకు సంతోషమైంది, ఇంకోటి పాడతావా అని అడిగాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది అర్చక స్వామి కాదు మాట్లాడేది, ఆ పుండరీక స్వామి మాట్లాడుతున్నాడు నాతో అనే భావన నాకు కలిగింది. అది నేను చేసింది నేరమా, లేక అది క్రమశిక్షణ ప్రకారంగా చూస్తే అలా నేను ఇప్పుడు నా గుళ్ళోకి, ఇప్పుడు మేము చేసిన గుడిలోకి మేము వెళ్ళాము స్వామి. అర్చక స్వామి లోపలికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాను. ఆ కళలు అప్పచెప్పక ముందు కుర్చీ వేసుకొని లోపల కూర్చున్నాను నేను. కానీ కళలు అప్పచెప్పిన తర్వాత లోపలికి వెళ్ళే అవకాశం లేదు. కానీ చిన్నతనంలో అప్పుడు ఏ గుడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా పట్టుకునే ఒక ఇది ఉండేది. అది ఏమన్నా దోషమా స్వామి? అది నన్ను ఏమన్నా వెంటాడే అవకాశం ఉందా? మీకు భగవంతుని యందుండే అనురక్తి, భగవంతునితో మీకు ఉండేటటువంటి బంధం, ఆ ప్రేరణ అందరికి కలగదు. కలిగినా కొందరికి భయం ఉండి, కలిగినా కొందరికి కొంత భేదం ఉండి కూడా పోలేకపోతారు. చాలామందికి ఈ ఇష్టం ఉంటుంది. ఏవీ లేకుండా మీరు వెళ్ళి పట్టుకున్నారు చూసారా, అది మీకే తగింది, మీ యొక్క గొప్పతనం. అది దోషంగా పరిగణించవలదు, దాని దోషంగా చూడవలదు. అది పుణ్యం, సుకృతం, మీ అదృష్టం.
మా అమ్మ అన్నది స్వామి, మీరు శ్రీ ఎట్లెళ్ళావే అంత స్వామి దగ్గరికి అట్లా గర్భగుడిలోకి, మా అమ్మ అన్నది నన్ను. శ్రీవారి చరణములను స్పృశించారా? ఈయనను తిరుపతిని నేను ముట్టుకోలేకపోయినాను స్వామి, ఎందుకంటే అక్కడ ఆ గడప దాకా వెళ్ళాను. అవును, అది మహాభాగ్యమే, చాలా సుకృతం, అది అదృష్టం. అది గడప దాకా వెళ్ళి స్వామిని పాడుకున్న సందర్భం ఉంది. ఆ బంగారు వాకిల్లో కూర్చుని స్వామిని చూస్తూ పాడిన చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ అవకాశం అక్కడ తీసేశారు. తర్వాత గర్భగుడి లోపలికి వెళ్ళలేదు, కానీ అంచులలో నిలబడి స్వామిని దర్శించిన అవకాశం, మహద్భాగ్యం ఉంది స్వామి. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే విశేషించి మీరు కారణ జన్ములే స్వామి. ఎందుకంటే స్వామివారి యొక్క నామాంకితం చేతనే మీకు బహువిధమైన ప్రజ్ఞాపాఠవాలు సిద్ధించాయి. సమాజంలో మీకు గుర్తింపు ఉన్నది కూడా స్వామివారి యొక్క నామాంకితం చేతనే. అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలను ఇప్పటికీ డాక్టర్ శోభారాజు గారే ఒక అంబాసిడర్గా ఉన్నారు అంటే ఆ క్రెడిట్ మీకే దక్కింది కదా స్వామి. సంతోషం. ఇప్పుడు ఎవరిని గొప్ప గొప్ప వాళ్ళని ఎవరిని అడిగినా సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు స్వామివారి సంకీర్తనతోనే చూడాల్సి వస్తుంది. అది మీ అదృష్టం అమ్మా, మీ సుకృతం. సంతోషం స్వామి. ఈ అన్నమాచార్య భావనావాహిని పక్షాన మేము తరగతులు నిర్వహించడం, కార్యక్రమాలు ఇవ్వడం, ఉపశమన సంకీర్తనం అని ఎవరన్నా బాధలో ఉంటే మా ఖర్చులతోటే వెళ్ళి పాడడం అక్కడ. తర్వాత సంకీర్తన ఔషధం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను స్వామి. ఇంకేదైనా స్వామి నాకు చెప్పాలనుకున్నది, ఇది చెయ్యి అని చెప్పాలనుకున్నది ఏదైనా ఉందా స్వామి? ఒక చిన్నది మీకు బాధ్యతగా మిగిలిపోయి ఉన్నది, ఒక్క కార్యం మిగిలిపోయి ఉన్నది, అది మీకు సెలవిస్తాను నేను. స్వామివారి ప్రేరేపకముగా అన్నమాచార్యుల వారి యొక్క ఆదేశానుసారంగానే నేను మీకు ప్రబోధం చేస్తాను. అది మీరు చేయగలరు, ఇక్కడే చేయొచ్చు, ఇక్కడ చేస్తారు. అది త్వరలోనే జరిపించేద్దాము. నేను ఉంటాను. మీరు వస్తారా స్వామి? సంతోషం స్వామి. నేను సర్వదా మీకు విధేయుడనే. మీ భావానికి, మీ యొక్క గుణగణమునకు నేను దగ్గరగానే ఉన్నాను. మీరు సంకీర్తనాలాపనతోటి భగవంతుని చేరుతున్నారు, మేము యోగ తపస్సుతోనే చేరుతున్నాము. మీదును మాదును ఒకే ప్రయాణమే. ప్రయాణంలో వాడుతున్న వాహనములు వేరు, ప్రయాణం ఒకటే. మీరొక వాహనంలో, మేము ఒక వాహనంలో వస్తున్నట్టు లెక్క. ఇద్దరి గమ్యం ఒకటే. మీకు చాలా దగ్గరగా ఉన్నాము. ఆ రోజు రాకపోవడానికి కారణం జగదంబ, ఈరోజు రావడానికి కారణం కూడా అమ్మ స్వామివారే. ఇక్కడ మీరు కొంత బాధపడి ఉన్నమాట నాకు అర్థమైంది. స్వామి ఎందుకు రాలేదు, గురువుగారు ఎందుకు రాలేదు అని మీరు కొంత మతన పడ్డమాట వాస్తవమే. నేను నిమిత్త మాత్రుని. ఇప్పటికీ నేను అంబాత్రయ క్షేత్రంలో మా శిష్య బృందానికి అంతా చెప్తుంటాను, నేను నిమిత్త మాత్రుని. నా ఫోటో ఎక్కడ ఫ్లెక్సీలో వేయకండి, ఎక్కడ కూడా నా గుర్తింపు రాకుండా చూడండి అంటాను. వాళ్ళు వినరు. వినకనే అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తారు. నేను ఆ ఫోటోను చూడను, తలదించుకుంటాను. నాకు స్వయం ప్రకటితం ఇష్టం ఉండదు. అది తపస్సు తగ్గుతుంది, అక్కడ తపస్సు క్షీణం అవుతుంది. స్వయం ప్రకటితం తపక్షీణం. మేము ఎక్కువ అద్దంలో ముఖం కూడా చూడకూడదు. మా భృకుటిని మేమే దర్శించిన ఎడల మా యోగ మహిమ తగ్గుతుంది. ఏదియూ అడిగి తీసుకోకూడదు, మా తపస్సు క్షీణం అవుతుంది. కోరడం మాకు ధర్మం లేదు, అడగడం మాకు హక్కు లేదు, మాకు మేముగా ప్రమోట్ అవ్వడం కూడా మాకు ఇష్టం లేదు, ఉండకూడదు. అది నిషిద్ధం. నిరాడంబర తత్వంతో ఉండిన ఎడల మేము అనుష్ఠానము చేయకపోయినా మా తపస్సు పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సంగీత క్యాసెట్స్ అని ఒక కంపెనీ ఉండేది స్వామి, దానికి నేను పాడేదాన్ని డివోషనల్స్. వాళ్ళు మీ పిక్చర్ ఇవ్వండి, ఇందులో వేస్తామన్నారు. నా పిక్చర్ వద్దు, అన్నమాచార్య బొమ్మ వేయండి అని చెప్పాను. అంటే అప్పటి నా ఆలోచన ప్రకారం అది చెప్పాను నేను. చెప్తే మీ మీద ప్రేమతో మేము అడగట్లేదమ్మా పిక్చర్ ఇవ్వమని, మాకు వ్యాపారం కావాలి, మాకు తప్పకుండా ఉంటే తప్ప ఫలానా సింగర్ అని మాకు ఉంటే తప్ప మాకు వ్యాపారం జరగదు అని అన్నారు. అయినా నేను ఆ క్యాసెట్ పిక్చర్ ఇవ్వకుండానే విడుదల చేశారు. తర్వాత వాళ్ళు పట్టుబట్టి అది వేశారు.
కానీ నాకు వాళ్ళ ఆంతర్యంలో ఒక కారణం, ఒక హేతుబద్ధంగా ఉంది అని అనిపించినది ఏమంటే, ఇప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా చేస్తున్న సేవ అంబత్రయి క్షేత్రంలో ఉత్తరోత్తర వస్తారు స్వామి, తప్పకుండా వస్తారు. వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నా మనకు నష్టం లేదు, మీ సంకల్పానికి నష్టం లేదు. ఈ క్షేత్రం మేమే పెట్టాము, స్వామికి జ్ఞానబోధన నేనే చేశానని చెప్పే వాళ్ళు కూడా వస్తారు, ఉంటారు కొంతమంది. అట్లా మీ క్షేత్రం గురించి నేను మాట్లాడటం భావ్యం కాదేమో, కానీ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రతి దగ్గర. అది అరికట్టడానికి ఈ సంస్థ ఫలానా వాళ్ళ ద్వారా, ఇప్పుడు రామకృష్ణ మిషన్ అంటారు, ఆయన రామకృష్ణ మిషన్కి ఆయన బొమ్మ వేసినా పేరు పెట్టినా ఆయనకు చెందదు. ఇప్పుడు అయినా కూడా పెడతారు. ఎందుకనంటే ఆ మహానుభావుడి ద్వారా సాగుతున్న ఆదిమూలం ఆయన అన్నట్టు సాగుతూ ఉంటుంది. అందుకని అయినా మీరు ఆ ఫ్లెక్సీల్ని మన్నించాలి అని నేను కోరుకుంటున్నాను స్వామి. అదే దశకంలో నడుస్తుంది. నేను ఇష్టపడకపోయినా వాళ్ళు మీరు అన్నట్టుగానే భావించి చేస్తున్నారు కార్యక్రమాలు. ఎక్కువగా ఎందుకో శ్రద్ధ కలగదు అందుపైన. అది మనసులో అంకురం నాటుకుపోయింది, జాడ్యం పట్టుకుంది బాగా, మక్కిలి పోదు, ఆ వైరాగ్య చింతనలు పోవు. వాళ్ళు ప్రేమతో ఏదైనా వండి తెచ్చినా తిందామన్నా ఆ నాలుక కోరదు. అలాగే కుక్కుకుంటాను బలవంతంగా, అన్ని 2 ముద్దలు తినేస్తాను. ఇప్పుడు నాది ఏం తప్పు లేదు, అందున్న జీవుడు అందుకు అలవాటు పడిపోయాడు. ఈ దేహాన్ని ధరించుకొని ఉన్న ఆ జీవుడు అందుకు అలవాటు పడిపోయాడు. అలా వారిస్తూ ఉంటాను వాళ్ళని. చూడండి, ఇది లోక కళ్యాణం కొరకు స్థాపితమైన క్షేత్రము, ఆడంబరాల కొరకు స్థాపన కాలేదు అని వాళ్ళని అట్లా వారిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళలో కూడా జాగరూకత ఉండాలని, ఆ భద్రతా భావం ఉండాలని, ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పొద్దు, ఇది ఆడంబర క్షేత్రంగా మనం క్రెడిట్ కావద్దు అన్న ఒక భావన. ఎద్దులని ఎప్పుడెప్పుడు అలిస్తూ నాగలి సాటికుండా పోయేటట్టు ఎలా అలిస్తాడో రైతు, అలాగనమాట. వేస్తారు వాళ్ళు, ఫోటో వేస్తారు. అంటే నాబోటి వాళ్ళకు కూడా వీడియో పైన చూడంగానే ఇది స్వామి వీడియో అని మీ పిక్చర్ ఉంటే త్వరగా తెలుస్తుంది స్వామి. వాస్తవంగా ఇప్పటి వరకు ఆ యూట్యూబ్ ఏంటి, దాంట్లో ఏం పెడుతున్నారు ఇంతవరకు నేను చూడలేదమ్మా, నాకేమీ తెలియదు. మంచి విషయాలు వచ్చాయి స్వామి, మీరు చెప్పడం మూలాన చాలా మంచి విషయాలు బయటికి వచ్చాయి. కొన్ని దుర్మార్గాలను కూడా మీరు నిరసించారు, ఇది కరెక్ట్ కాదని. అది చాలా బాగుంది స్వామి. ముక్కుసూటిగా చెప్పారు కొన్ని విషయాలు, బాగుంది స్వామి. యూట్యూబ్లో మీరు మాట్లాడిన విషయం చాలా బాగుంది. ఇప్పుడు ఆలయంలో పూజలు చేసే వాళ్లకు ఈ అర్హతలు ఉండాలి, ఈ భక్తి కంపల్సరీగా ఉన్నవాళ్లే చెయ్యాలి, ఈ నియమనిష్టలు ఉన్నవాళ్లే చెయ్యాలి అని ఉందా స్వామి, లేదా ఏదైనా ఒక వర్గం చేయొచ్చా? యోగ్యుడైన వాళ్ళు ఎవరైనాను చేయవచ్చు. ప్రధానమైన నియమాలు 3. వాళ్ళు త్రిమాకారములకు దూరంగా ఉండాలి, మద్యమాంసాదులు కంప్లీట్గా వధించి వేయాలి, విడిచిపెట్టాలి. ఒకవేళ గృహస్థుడైతే భార్య తప్ప అన్య స్త్రీలను గౌరవించడం వరకే కానీ ఎవరు ఆయనకు తగరు. ఈ 3 ప్రధానం. ఒకవేళ విప్రుడైతే, బ్రాహ్మణుడైతే, మంచి సద్గుణ సంజాత అయినటువంటి కులధర్మంలో పుట్టినవాడైతే ఆయన తప్పకుండా 2 పూటల అగ్నికార్యం చేయువాడై ఉండాలి. ఆచార ధర్మంలో కట్టుబడి నడుచుకునేవాడై ఉండాలి. ఆ మర్యాదను కాపాడేవాడై ఉండాలి. విప్రుడైతే నిమ్న వర్గాల వాళ్ళు ఎవరైనాను భగవత్ కైంకర్యము చేయవచ్చు, మద్యమాంసాదులు సేవించకూడదు, ఆచార ధర్మాన్ని కట్టుబడి ఉండాలి, సదాచారం పాటిస్తూ ఉండాలి, శాంత స్వభావి, ముక్కోపి అయి ఉండకూడదు, కోపం ఎప్పుడూ ఆయనకు తగదు. ఒక మాటలో చెప్పాలంటే హరిషవర్గములకు కొంత దూరంగానే ఉండాలి ఆయన. అప్పుడు భగవంతుని కాళ్ళు గడిగి ఆ తీర్థం 10 మందికి ఇచ్చిన శుభమవును. భగవంతునికి అంత హారతి ఇచ్చినా, ఎవరికైనా హారతి చూయించినా వాళ్ళకు జయమగును. భగవంతుని నామాను పలికి వాళ్ళని శుభమని దీవించిన వాక్కు ఫలించును. ఈ హరిషడ్ వర్గములను దగ్గర పెట్టుకొని, త్రిమాకారములను నీ వంట పెట్టుకొని గనక దేవుని పాదాలు కడిగి వాళ్ళకి తీర్థం ఇస్తే వాళ్ళకు శుభమగునేమో భగవంతుని అనుగ్రహం చేత. నీవు కొంత ఇబ్బంది పాలవుట తథ్యం.
అర్చకుడు ఎవరు ఎప్పుడే కానీ అలా ఉండకూడదు. వాస్తవంగా శాస్త్ర ప్రమాణంగా ధర్మసింధువు ప్రకారంగా యజ్ఞోపవీత ధారణ కంపల్సరీ, సాంప్రదాయకమైన తిలకధారణ కంపల్సరీ, ఆచార ధర్మంతో కూడుకున్న వస్త్రధారణ కంపల్సరీ. ఇవి ఉంటే తప్ప భగవత్ కైంకర్యం చేయడానికి అర్హుడు కాడు. మీరు భగవత్ కైంకర్యం చేస్తున్నారు కదా స్వామి, మీరు యజ్ఞోపవీత ధారణ చేశారా మరి? ఉన్నది. సన్యాసులకు 3 సూత్రములతో కూడుకున్న యజ్ఞోపవీతం ఉంటుంది కాబట్టి 3 సూత్రములతో ఉన్న యజ్ఞోపవీతం. మేము బ్రహ్మచర్యములు అంటే సన్యాసంలో ఉన్నాం కాబట్టి 3 సూత్రములు మాకుంటాయి. పెళ్ళి కాని వాళ్ళు 6 సూత్రములు, పెళ్ళైన వాళ్ళు 9 సూత్రములు ధరించుట మనకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పరంపర. ఆ సంప్రదాయాన్ని అనుసరించి మాకు 2010వ సంవత్సరంలోనే జరిగింది. 2010వ సంవత్సరం, ఇప్పటికీ 14 సంవత్సరాలు అయింది. నేను శ్రీమాత యొక్క చరణములను పట్టుకున్న తర్వాత నా జ్ఞానం ఇష్టపడి నాతో వచ్చి జ్ఞానోపదేశం స్వీకరించి, ఉపదేశ సంస్కారం స్వీకరించి, నీ జ్ఞానం నీ తపస్సును మాకును ప్రబోధం చేయి నాయనా అని అడిగిన వాళ్ళందరికీ కూడా సంస్కారబద్ధంగా వాళ్ళకు యజ్ఞోపవీత ధారణ చేయించి వారికి తగు పద్ధతులతో శుద్ధిని గావించిన తర్వాతనే మంత్రదీక్ష, మాలధారణ, దీక్షా ప్రధాన సంస్కారం చేసి ఉన్నాను. చాలామందికి నేను యజ్ఞోపవీతం వేశాను, వ్యసనాల నుంచి దూరం తీసుకొచ్చాను, భగవంతునికి దగ్గర చేశాను, శాస్త్రానికి, ధర్మానికి, సిద్ధాంతానికి పాత్రులను చేశాను చాలామందిని. నా సంకల్పం అదే. అంటే ఏ వర్గమైనా మీరు స్వీకరించి చేశారా స్వామి? 100కు 99% మంది ఇప్పటి వరకు జగదంబ యొక్క మంత్రదీక్షను పొందిన వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళే, సబ్బండ వర్ణాల వాళ్ళే. ఆ 90% వదలగా మిగిలిన 10% మంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు మా భక్తులు. సద్బ్రాహ్మణులు విశిష్ట పరంపరానుగతంగా ఉండేవాళ్ళు కూడా వచ్చి, అయ్యా మీరు చెబుతున్న మాట ఈశ్వర ప్రమాణంగా ఉన్నది, మాకు పూర్వపు గురువులు ఉన్నప్పటికీ మీ చేత ఏదో పొందదలిచాము, ఏదని అనుగ్రహించండి అన్నారు. ఇచ్చాను. ఏదో 2 బీజమంత్రాలు, 2 శ్లోకములు, ఒక పారాయణము, ఏదో మీరు ఇప్పించండి, ఒక 41 రోజు చేసుకున్న మా జన్మ పావనమగును అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అమ్మగా నేను ఇచ్చాను, వాగ్దేవతగా ఇచ్చాను, నేనుగా ఇవ్వలే. ఆ వాణి సరస్వతి యొక్క ప్రతిరూపకంగా నేను వాళ్ళకు మంత్రదీక్షలు ఇచ్చాను. ధనము కోరిన వారికి లక్ష్మీ రూపకంగా అనుగ్రహించాను. శక్తి సంపత్తి, రాజకీయ శక్తి కోరిన వారికి కాళీ రూపంలో అనుగ్రహించాను. ఎవరు ఏమి కోరదలిస్తే ఆ విధంగా నేను అనుగ్రహించాను. అమ్మగా ఇచ్చాను, నేనుగా ఇవ్వలేదు. అమ్మగా నాకు కూడా ఆశీర్వాదమేమండి స్వామి. మీకు 3 అమ్మల యొక్క కృపను ప్రసాదిస్తాము, దాంట్లో ఏ సందేహము లేదు. త్రిమాతల యొక్క కృపను మీకు ప్రసాదిస్తాము. మీరు ఒక మాట ఇవ్వాలి నాకు. చెప్పండి స్వామి. ఈ వీడియో మాధ్యమంగా ఆ 3 అమ్మలుగానే నేను అడుగుతున్నాను. మీకున్నటువంటి గానామృతము చేత మేము వాగ్గేయకారకులు ఎవరైతే పాటలు పాడే వాళ్ళను శాస్త్ర పరిభాషలో ఒక మాట అంటాం, మేము గంధర్వ శిఖామణులు అంటాము. ఆ అంశతో పుడతారు వాళ్ళు. మీరు అదే అంశతో జన్మించారు కాబట్టి ఈశ్వర ప్రీతి పొందుటకు వాళ్ళు తొందరగా ఆ పాత్రత పొందిన వారయ్యే పుడతారు. పాడేవాళ్ళందరూ కూడా అవధానులు, పండితులు, గాయకులు, నాట్యకారులందరూ కూడా భగవత్ కళలతో పుడతారు, సారస్వత కళలతో పుడతారు. కాబట్టి భగవంతునికి దగ్గరగా ఉంటారు వాళ్ళు, చాలా చాలా దగ్గరగా. మిగతా వారందరూ కొన్ని ఆమడల దూరం ఉంటే వాళ్ళు చాలా దగ్గరగా పుడతారు. అలా టచ్ అయిపోవడమే ఉంటుంది. అలా అయితేనే ఆ అంశతో పుడతారు. ఆ గొంతులో ఆ గానం అనేది ఆలాపన అవుతుంది. అంతటి సారస్వత సామ్రాజ్యంతో జన్మించినప్పటికీ కూడా కొంతమంది ట్రెండులో పడిపోయి, సోకాళ్ళు మాయలో పడి, బొట్టు పెట్టుకోకుండా కాళ్ళకు చెప్పులు వేసుకొని రకరకాలుగా భగవంతుని పాటలు పాడుతున్నారు చూసారా, అది కొంత నిషిద్ధం. నీవు నార్మల్ సాంగ్స్ పాడేటప్పుడు ఎలాగైనా పాడు, భగవంతుని గానము మీరు ఆలాపించేటప్పుడు కొంత సాంప్రదాయికత, ఆ విలువను కాపాడాలంటే. అక్కడ స్వామివారి యొక్క లీలను మనం పాడుతుంటాము, గొప్పతనాన్ని చెబుతుంటాము. కాబట్టి ఎవరైతే ఈ యొక్క గానము యొక్క మర్యాదలను కాపాడుతూ ఆ సారస్వత కళలను ఆలాపిస్తుంటారో వాళ్ళు భగవంతునికి ఐక్యం అవడం తథ్యం. అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. త్యాగరాజ మహాస్వామి, కాళిదాసు, అన్నమాచార్యుల వారు, తుకారం కానీ వీళ్ళందరూ కూడా పాటల చేతనే భగవంతుని పిలిచారు. పాట చేతనే భగవంతుని పిలిపించి గోరుముద్దలు పెట్టించారు. పాటకెంత ప్రతిభ ఉన్నది, ఎంత పవర్ ఉన్నదో చూడండి. మేము ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక మాట చెప్పుకుంటాం స్వామీజీలం.
మంత్రములు కోటు సంధించినను రాని భగవంతుడు ఒక్క పాట చేత వచ్చునట. పాటకంత మాధుర్యం ఉంది, అంత పారవశ్యం ఉన్నది. మంత్రానికి రూఢీ ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సును అనుసరించే భగవంతుని ఆకర్షించగలదు. పాటకు రూఢీ ఛందస్సు లేదు, ఎక్స్ప్రెస్ వే. ఆ గానమునకు అలా లయను శృతిని కలిపి పాడగలిగితే ఈశ్వరుని యొక్క హృదయమును ద్రవింపజేసి పరవశింపగలదు, పిలవగలదు. అలా మనసు పెట్టి పాడాలి. అదే ఛందస్సును అనుసరించి అంబాత్రయ క్షేత్రంలో కొలువుదీరినటువంటి ముగ్గురమ్మలకు మీరు ఒక పాటను పాడి మాకు ప్రసాదించాలి. మహాప్రసాదం స్వామి, తప్పకుండా. మేము అంబాత్రయ క్షేత్రంలో పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాడిన పాటను ఒక శిలాపలకంను రచిస్తాం అక్కడ. ఆ పీఠం మీద ఎవరో చిన్న చిన్న వాళ్ళు భజన సంకీర్తనలు పాడారు, కొన్ని తత్వగీతములు పాడారు, ఇక కొన్ని పాటలు పాడారు. కానీ ప్రాముఖ్యతను వహించినటువంటి సంగీత గానామృతము మీ చేత రావాలన్నది మా కోరిక. తప్పకుండా వస్తాను స్వామి, తప్పకుండా చేస్తాను స్వామి. నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఒక అమ్మవారికి నివేదన చేశాను ఒకటి. చాలా అద్భుతంగా ఆ రోజు మీరు పాడుతుంటే మేము ఎక్కడనో కనెక్ట్ అయిపోయాము ఆ పాటకు. తప్పకుండా వస్తాను స్వామి. నేను అక్కడ విశేషమైన రోజు ఒకటి చెప్పండి, ఆ రోజు వచ్చి నేను అక్కడ పాడి మీకు అది ఆడియో ఫైల్ కూడా మీకు ఏర్పాటు చేస్తాను స్వామి. నేను తప్పకుండా అమ్మా. చాలా సంతోషం అమ్మ, ఈరోజు మీరు మమ్మల్ని పిలవడం, ఈ అన్నమయ్య పురానికి నేను రావడం నా అదృష్టంగా కూడా కొంత భావిస్తాను. నేను సంతోషం. ఎంత భగవంతుని సేవ చేసేవాడినన్నా ఒక శరీరంతో ఉన్నాను కాబట్టి దీనికి కొంత ధర్మం ఉంటుంది, దీనికి కొంత ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని బట్టి నాకును ఇది అదృష్టంగానే భావిస్తాను. మీరు ఆదర్శ దంపతులుగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చిరకాల యశస్సుతో వర్ధిల్లండి, సుఖ సంతోషాలతో జీవించండి, భగవత్ కృపను పొందండి. ఒక చిన్న విషయం అడిగి కార్యక్రమం ముగిస్తాను స్వామి. ఇప్పుడు మీరు వర్గవర్ణ భేదాలు లేకుండా స్వామికి సేవ చేసేందుకు వాళ్లకు ఒక అర్హతను ప్రసాదించారు కదా. అట్లా పూర్వకాలంలో గార్గి ఇలాంటి వాళ్ళందరూ, మైత్రేయి ఇలాంటి వాళ్ళందరూ జంధ్యాలు ధరించి వాళ్ళు కూడా వేద పఠనం చేశారని అంటారు కదా స్వామి. స్త్రీలకు ఏమైనా అవకాశం ఉందా స్వామి అట్లా? అమ్మవారికి దశయజ్ఞోపవీత సంస్కారం ఉంది జగన్మాతకు. అమ్మవారికి కొన్ని తంత్రశాస్త్రాల్లో, కొన్ని అమ్మవారికి సంబంధించిన తత్వవిధి శాస్త్రాల్లో దశయజ్ఞోపవీత సంస్కారం జగదంబ చేసినది అని ప్రమాణాలు ఉన్నాయి. నాగయజ్ఞోపవీత ధారిణి అని అమ్మవారిని కీర్తిస్తారు, స్తుతిస్తారు. కుశయజ్ఞోపవీత ధారిణి అంటారు. అమ్మవారికి ఎన్నో రకాల ముండమాల యజ్ఞోపవీత ధారణం ఉన్నది అమ్మవారికి. ఏంటి స్వామి? ముండమాల యజ్ఞోపవీత ధారణ, నాగయజ్ఞోపవీత ధారణ, సర్పములని యజ్ఞోపవీతంగా ధరించినది అమ్మవారు. అమ్మ అంటే స్త్రీయే కదమ్మా, మాతృమూర్తే కదా. ముండమాల అంటే పుర్రెల మాలలో కూడా యజ్ఞోపవీతంగా అమ్మ ధరించిందని ప్రమాణాలు ఉన్నాయి. స్త్రీలు యజ్ఞోపవీత ధారణ చేయడానికి అర్హులే, దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆమె యోగ్యత, ఆమె యొక్క పాత్రత, ఆమె స్థితిని అనుసరించి ఆమె ధరించుటకు యోగ్యురాలా కాదా? యోగ్యురాలు అయితే తప్పకుండా సంస్కారం చేయించి ఆమెను భగవంతుని కైంకర్యములకు పురమాయించవచ్చు. కొన్ని పద్ధతులు ఉన్నాయి దాంట్లో, కొన్ని పద్ధతులు, కొన్ని ధర్మసూత్రాలను అనుసరించి ధరించవలసి ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్ పద్మశ్రీ శోభారాజు గారికి మాత్రమే ఆ బిరుదు దక్కింది. వారి గొప్పతనాన్ని అనుసరించి ఆ బిరుదు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆ బిరుదును వారికి ప్రదానం చేసింది. చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, భగవంతుని కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారు, అందరికీ ఆ ప్రతిష్ట రాలేదు. అందరిలో మిమ్మల్ని గొప్పవారిగా గుర్తించి అది ఇచ్చారు మీకు ప్రదానం. అలాగే యజ్ఞోపవీత సంస్కారం కూడా అర్హత కలిగిన వాళ్లకు చేయవచ్చు, మహిళలు కూడా చేసుకోవచ్చు. మీరు చెప్పినటువంటి గార్గి కానివ్వండి, మైత్రేయి కానివ్వండి, వీళ్ళందరూ కూడా అట్టి ప్రమాణాన్ని అనుసరించే ధరించి వేదాంత సంభాషణ చేశారు. సంతోషం స్వామి. మీరు మహబూబ్ నగర్లో చాలా దూరం నుండి 4 గంటలు ప్రయాణం చేసి పాలు మటుకు తీసుకుని ఇంత దూరం వచ్చారు. మిమ్మల్ని ఉపవాసంలో పెట్టి ఇంతసేపు మాట్లాడించినందుకు క్షమించమని చెప్పి కోరుతూ, ఎన్నో అద్భుతమైన విషయాలు
తెలియజేసినందుకు మీకు అన్నమాచార్య భావనావాహిని పక్షాన అలాగే ఐ డ్రీమ్స్ వాళ్ళ తరఫున మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పట్ల ఎప్పుడూ దయ కలిగి ఉండండి అని, మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండండి అని, వీలున్నప్పుడల్లా ఈ ప్రాంతానికి దయచేయండి అని చెప్పి అంబత్రయి క్షేత్రంలో కూడా సేవ చేసుకునే భాగ్యం కలిగించండి తప్పకుండా అని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. శ్రీమాత్రే నమః. శుభం భవతు. స్వామి, మీరు వరం ఇస్తామన్నారు దయతో. నేను అడగాలనుకున్న కోరిక ఏంటంటే, మీరు దయచేసి ఒక చిన్న పాట ఏదైనా స్వామికి నివేదన చేయండి. మాకు సన్యాస పరంపరలో ఒక నియమం ఉంటుంది, కొన్నిటికి మేము ఇవ్వకూడదు అనమాట. అట్లా బట్టి అది కేవలము మా పీఠంలో ఎవరైతే ఆరాధ్య దేవత ఉంటుందో అక్కడ మాత్రమే అది. అమ్మవారిని భావన చేసి పాడండి స్వామి. సర్వదా ఆమె నా భావనలోనే ఉంటుంది, అట్లేం లేదు. కాకపోతే కొంత నియమం అది. అంతే. పాడకూడదని కాదు, పాడరాదని కాదు, కానీ అమ్మ యొక్క ఆదేశం అనుకోండి. అక్కడ కొంచెం దయచేసి ఈ విషయంలో మీరేం తప్పు అని. ఒక చిన్నదనండి స్వామి, ఇది అంబత్రయ క్షేత్రమే అనుకోండి స్వామి. తప్పకుండా అమ్మనే ఇక్కడ, అంబత్రయ క్షేత్రం అమ్మనే ఇక్కడ నాకు కనిపించింది. అదే ఆర్తితో అమ్మకు ఒక చిన్న పాట అనండి స్వామి. అదే ఈ దీక్షను మళ్ళీ ఇంకా మీరు విరమించవద్దు, ఒక చిన్న పల్లవి ఒకటేనండి. ఆ ఆర్తిని నా పాటగా మీరు ఒకసారి మీరే చెప్పండి ప్రేక్షకులకు. మీరు ఒక చిన్న మాట మీరు చెప్పండి. అంబికే జగదంబికే అభయాంబికే మదంబికే, అంబికే జగదంబికే అభయాంబికే మదంబికే, పాహి 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 కరుణాం దేహి దేహి దేహి, పాహి 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 కరుణాం దేహి దేహి దేహి. మా గాత్రమే మీరు తీసుకున్నట్టుగా, మీ గాత్రమే భగవంతుడిచ్చినట్టుగా ఇది భావన.